ఎంకామ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ వచ్చేసి మనకు 2025 ఎంట్రన్స్ టెస్ట్ నుంచి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్లో వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే లేదు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీ సబ్జెక్ట్ సంబంధించి 2025లో ఏ క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీకి సంబంధించి 10 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 10 టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు యూజీసీ నెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా, అదర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా, జేఎల్డీఎల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ అనేది మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో మనకు టోటల్గా 10 యూనిట్స్ అయితే ఉన్నాయి. పార్ట్ ఏ పార్ట్ బి కలుపుకొని ఈ 10 యూనిట్స్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి సంబంధించిన సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. లైక్ మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి, బిజినెస్ స్టాటిస్టిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, రీసెర్చ్ మెథడాలజీ సంబంధించి, కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన బీఓఎం సబ్జెక్ట్ సంబంధించి, అడ్వాన్స్ అకౌంటింగ్ సబ్జెక్ట్ సంబంధించి, బిజినెస్ లాకి సంబంధించి ప్రతి టాపిక్ పైన సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. మీరు డైరెక్ట్గా అయితే ఆ వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ సేమ్ టైం ప్రతి వీడియోకి సంబంధించిన నోట్స్ ఏదైతే ఉంటుందో మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీకి సంబంధించిన నోట్స్ కూడా మేము మనకు సంబంధించిన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ నుంచి కూడా సబ్జెక్ట్ నేమ్ తోటి మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన వీడియో యొక్క మెయిన్ సెషన్కి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే ప్రజెంట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకు ఇన్కమ్ ట్యాక్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సో మనకు 2025లో ఫస్ట్ ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది మీకు క్లారిటీ వస్తే దాని తర్వాత మనం సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు 2025 ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి ఏంటంటే ఇది మనకు 21st నుంచి 30 క్వశ్చన్స్ వరకు ఈ యొక్క ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఆల్రెడీ మేము 2018 నుంచి 2025 వరకు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసాం. మీరు అది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ వాట్ ఆర్ ది కనన్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పన్నుల కనన్స్ అంటే ఏంటి అనేది తెలుగులో అర్థం చేసుకోవచ్చు. మీరు తెలుగు మీడియం విద్యార్థులైనా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా నేను ఇక్కడ బైలింగ్వేల్లో డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. పన్నుల రకాలు అనేది తెలుగుకు సంబంధించి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అయితే ఉంది, పన్ను విధింపు సూత్రాలకు సంబంధించి. సి వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ట్యాక్సేషన్ ఉంది, పన్ను విధింపు పద్ధతులకు సంబంధించి. డి వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన క్వశ్చన్కి ఏంటంటే కనాన్స్ అంటే అర్థం ఏంటంటే సూత్రాలకు సంబంధించింది అయితే ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే B1 అయితే కరెక్ట్ ఆన్సర్. మనకు టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మీరు తీసుకున్నారనుకోండి, మనకు డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సమ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కనాన్స్ అంటే ఏంటంటే సో ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అయితే మనం చెప్పొచ్చు. సెకండ్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నేను డిస్ప్లే చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ కూడా మనకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం కంటే ముందు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. దీన్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది అడుగుతున్నారు. మీరు క్లియర్గా తెలుగు మీడియం క్వశ్చన్ చూడొచ్చు. స్థూల మొత్తం ఆదాయం ఎందుకు లెక్కిస్తారు అనేది క్వశ్చన్. దీనికి సంబంధించి మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ నుంచి ఆప్షన్ డి వరకు. టు డిటర్మైన్ ది ట్యాక్స్ లయబిలిటీ అంటున్నారు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ట్యాక్స్ లయబిలిటీ డిటర్మైన్ చేయడానికి అయితే కాదు. తర్వాత టు క్లైమ్ ది ట్యాక్స్ డిడక్షన్ అంటున్నారు. ట్యాక్స్ డిడక్షన్స్ని క్లైమ్ చేసుకోవడానికి అయితే దీన్ని డిటర్మైన్ చేయరు. దట్ ఈస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది అయితే లెక్కించరు. తర్వాత టు క్యాలిక్యులేట్ ది టోటల్ ఇన్కమ్ అనేది మనం తెలుసుకోవడం కోసమే ఇక్కడ ఏం చేస్తామంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 22 క్వశ్చన్కి మనకి C1 అయితే కరెక్ట్ ఆన్సర్. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా కాదు. సో మనకు సంబంధించిన గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే సో టోటల్కి సంబంధించిన ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వన్స్ మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఆ తర్వాత ట్యాక్స్ లయబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దాంట్లో డిడక్షన్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది యాజ్ పర్ మనకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే. 23rd మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 23rd వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అలవెన్సెస్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సిబుల్ ఫర్ ది
ఆల్ కేటగిరీ ఎంప్లాయీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నట్టయితే సో గవర్నమెంట్కి సంబంధించి అండ్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదా మనకు మెట్రోపాలిటన్ అదర్ ఏరియాస్ సంబంధించి కూడా మనకు డిఫరెంట్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు. సో మనకు ట్యాక్స్ డిడక్షన్స్లో వచ్చేసి కొన్నేమో ఫుల్లీ డిడక్టెడ్ ఉంటాయి, కొన్నేమో సో సెమీ డిడక్టెడ్ ఉంటాయి, కొన్నేమో పర్సంటేజ్ బేస్డ్ డిడక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫుల్లీ ట్యాక్సిబుల్ అని అడిగారు అంటే ఏ అలవెన్సెస్ అనేది మొత్తానికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, ఎటువంటి డిడక్షన్స్ లేకుండా అనేది క్వశ్చన్. మీరు తెలుగు మీడియం చూడొచ్చు. ఈ కింది సో భత్యాలలో ఏది అన్ని ఉద్యోగులకు పూర్తిగా పన్ను విధించబడుతుంది అన్నారు. ఫుల్లీగా పన్ను విధించబడేది ఏది అంటే హౌస్ రెంటల్ అలవెన్స్కి అనేది మనకు డిడక్షన్స్ అనేవి ఉంటాయి. హౌస్ రెంటల్ అలవెన్స్కి డిడక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ కూడా మనకు డిడక్షన్స్ ఉంటాయి, ఎంటర్టైన్ అలవెన్స్ కూడా డిడక్షన్స్ ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్సెస్ అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట, దానికి ఎటువంటి డిడక్షన్స్ అయితే ఉండవు. ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా డిడక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకు సంబంధించి మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన లాంగ్ ప్రాబ్లం అనేది సో టోటల్ ఇన్కమ్ సంబంధించి కానీ ట్యాక్స్ లైబిలిటీ ఇన్ డిఫరెంట్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లం చేస్తుంటే ఖచ్చితంగా ఈ టాపిక్ మనకు అక్కడ వస్తుంది. డిఎన్ఎస్ అలవెన్సెస్ అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనమాట. రిమైనింగ్ థింగ్స్ మాత్రమే ఏంటంటే పార్ట్లీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయితే అవుతుంది. బేస్డ్ ఆన్ వారికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ట్యాక్స్ అయితే మనం డిడక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హౌ డస్ రెసిడెన్షియల్ స్టేటస్ ఎఫెక్ట్ ట్యాక్స్ లైబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. మనకు రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఏదైతే ఉంటుందో అది ట్యాక్స్ లైబిలిటీని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అనే తెలుగు క్వశ్చన్. మీరు ఇక్కడ తెలుగు మీడియం సంబంధించిన క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నివాస స్థితి పన్ను బాధ్యత ఎలా ప్రభావితం చేస్తుంది అనేది అడగడం జరిగింది. దీంట్లో మళ్ళీ మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డిటర్మైన్ ది ట్యాక్స్ రేట్ అన్నారు. సో ట్యాక్స్ రేట్ డిటర్మైన్ చేయడం కోసం అయితే దీన్ని యూజ్ చేయరు. ఏదైతే రెసిడెన్షియల్ స్టేటస్ ఉందో ట్యాక్స్ రేట్ డిసైడ్ చేయడం కోసం అయితే కాదు. తర్వాత డిసైడ్మైన్ ది స్కోప్ ఆఫ్ ది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. డిటర్మైన్ ది డ్యూ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఇవ్వడం జరిగింది. డిటర్మైన్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్స్. సో మనకు ఇది కాదు ఫస్ట్ వన్ అయితే కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే దేనికోసం రెసిడెన్షియల్ స్టేటస్ అనేది తీసుకోవడం జరుగుతుందంటే స్కోప్ ఆఫ్ ది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది. సో దానికి సంబంధించిన పన్ను విధించదగ్గ ఆదాయం ఎంత ఉంది అనేది లెక్కించడానికి, అది ఇండియా నుంచి ఎర్నింగ్ చేయడం జరిగిందా, అవుట్ ఆఫ్ ఇండియా నుంచి ఎర్నింగ్ చేయడం జరిగిందని తెలుసుకోవడానికి అతనికి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రెసిడెన్షియల్ స్టేటస్లో కూడా మనకు బేసిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి, అదర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. బేసిక్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన వారిని రెసిడెంట్స్ లాగా ట్రీట్ చేస్తాము. ఒకవేళ బేసిక్ కండిషన్స్లో ఏదో ఒకటి మాత్రమే ఫుల్ఫిల్ చేసినట్లయితే ఆర్డినరీ రెసిడెంట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అది మీరు రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించిన టాపిక్ గురించి క్లారిటీ ఉన్నట్టయితే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకు 25th క్వశ్చన్ వచ్చేసి ఏ హౌస్ ప్రాపర్టీ యాజ్ ఏ మున్సిపాలిటీ వాల్యూ 2 lakhs అండ్ ఫెయిర్ రెంటల్ వాల్యూ వచ్చేసి 2,40,000, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ వచ్చేసి 2,20,000, యాక్చువల్ రెంటల్ వాల్యూ వచ్చేసి 2,40,000. వాట్ ఈస్ ది గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సింపుల్ షార్ట్ కట్. సో ఇది ఖచ్చితంగా మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మ్యాక్సిమం మనకు ప్రాబ్లం ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి సో ఈ యొక్క జీఏవి క్యాలిక్యులేట్ చేయమని అయితే చెప్తారు. జీఏవి క్యాలిక్యులేట్ చేయడం అంటే 3 steps అయితే ఉంటుంది. 3 steps మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ అయితే ఇస్తారు మనకు. మున్సిపల్ వాల్యూ అనేది మున్సిపల్ వాల్యూ తోటి దేన్ని కంపేర్ చేయాల్సి ఉంటుందంటే మీరు ఫస్ట్ వచ్చేసి ఫెయిర్ రెంటల్ వాల్యూని అయితే కంపేర్ చేయాలి. ఫెయిర్ రెంటల్ వాల్యూ కంపేర్ చేసి విచ్ వన్ ఈజ్ హయ్యర్ అనేది తీసుకోవాలి. మున్సిపల్ రెంటల్ వాల్యూ అమౌంట్ని ఫెయిర్ రెంటల్ వాల్యూ కంపేర్ చేసి ఏదైతే హయ్యర్ ఉంటుందో అది మనకి ఏమవుతుందంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అయితే అవుతుంది. దాన్ని మనం ఈఆర్ అనేది అనడం జరుగుతుంది. తర్వాత వచ్చిన ఈఆర్ని ఏం చేస్తామంటే మళ్ళీ మనం నెక్స్ట్ వన్ దాంతో కంపేర్ చేస్తాం. ఈఆర్ విత్ సో ఇక్కడ ఎస్ఆర్ తోటి అయితే కంపేర్ చేయడం జరుగుతుంది. ఎస్ఆర్ అన్న స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అన్న అనొచ్చు మనము. ఎస్ఆర్తో కంపేర్ చేస్తాం. విచ్ వన్ ఈజ్ లోయర్ అనమాట. సో మనకు వచ్చిన ఈఆర్ తోటి ఎస్ఆర్ని కంపేర్ చేయము. రెండిట్లలో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మనం మళ్ళీ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అంటాం. మళ్ళీ మనం ఈఆర్ కింద అయితే చెప్పుకోవడం జరుగుతుంది. వచ్చిన ఈఆర్ ఏదైతే ఉంటుందో ఆ ఈఆర్ని యాక్చువల్ రెంటల్ వాల్యూతో అయితే కంపేర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేసి విచ్ వన్ ఈజ్ హయ్యర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో హయ్యర్ ఏదైతే ఉంటుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఎంత ఉందంటే 2 lakhs అయితే ఉంది. అమౌంట్ అనేది 2 lakhs అయితే ఉంది. 2 lakhsని దేంతో కంపేర్ చేస్తున్నాం అంటే 2,40,000తో కంపేర్ చేస్తున్నాం. విచ్ వన్ ఈజ్ హయ్యర్ అంటే 2,40,000 హయ్యర్ కాబట్టి మనం 2,40,000 అనేది ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఈఆర్ లెక్క. ఈఆర్ని మళ్ళీ నెక్స్ట్ దేంతో కంపేర్ చేస్తున్నాం, స్టాండర్డ్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. ఇది 2,40,000 అండ్ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ వచ్చేసి 2,20,000. విచ్ వన్ ఈజ్ లోయర్ అంటే ఇది లోయర్. సో ఇది లోయర్ కాబట్టి మళ్ళీ మనకి అదేమవుతుందంటే ఈఆర్ కావడం జరుగుతుంది. ఈఆర్ వచ్చిన తర్వాత యాక్చువల్ రెంటల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేస్తాం. సో ఇది 2,40,000. విచ్ వన్ ఈజ్ హయ్యర్ అంటే ఇది హయ్యర్ అవుతుంది. సో ఇది హయ్యర్ కాబట్టి 2,40,000 అనేది ఆన్సర్. మీకు అమౌంట్ చేంజ్ చేసి ఇస్తారు కానీ ప్రాబ్లం అయితే సేమ్ ఉంటుంది. 2,40,000 అయితే కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి 2,40,000 అయితే ఉంటుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ నెట్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేయడానికి జనరల్ ఫార్ములా ఏంటి మనం నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికంటే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించి ఫస్ట్ సేల్స్ అనేది ఉంటుంది. సేల్స్లోకి వెళ్ళి వచ్చేసి వేరియబుల్ కాస్ట్ తీసేస్తాము, ఫిక్స్డ్ కాస్ట్ అనేది తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇది జనరల్ ఫార్ములా అయితే కాస్ట్ అకౌంటింగ్ తీసుకుంటే. సో ఇక్కడ సేల్స్ని ఏమంటామంటే మనము సేల్స్ అనేది ఇవ్వకపోతే సో మీకు అక్కడ ఏంటి అంటే రెవెన్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సమ్ టైమ్స్ రెవెన్యూ అని ఇస్తారు, కాస్ట్ అని ఇస్తారు. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు జనరల్
టోటల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు రెవెన్యూని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే గ్రాస్ ప్రాఫిట్ రూపంలో రాసుకోవచ్చు. గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తీసేసినట్లయితే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఆ రిలవెంట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో చూడాలి. ఇక్కడ గ్రాస్ రిసిప్ట్స్ ఇచ్చారు అండ్ అవుట్ స్టాండింగ్ అనే కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ గ్రాస్ రిసిప్ట్స్ తీసేసే రాదు, నెట్ రిసిప్ట్స్ అనేది తీసేస్తే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ మనకు. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, ఇది కరెక్ట్ ఆన్సర్ మనకు. గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కనుక తీసేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే సో ఇక్కడ ఏంటంటే మనకు సో నెట్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. గ్రాస్ రిసిప్ట్స్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ అయితే తీసేయలేము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కాదు. ఇది ఏమవుతుందంటే జస్ట్ కాస్ట్ అవుతుంది, టోటల్ కాస్ట్ అవుతుంది చెప్తుంది. టోటల్ కాస్ట్లోకి వెళ్ళి ఏం తీసేయాలి మనం? సేల్స్ తీసేయాలి. సేల్స్ తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ అనమాట. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తీసేస్తే మనకు అప్పుడు ప్రాఫిట్ రావడం ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే B1 కరెక్ట్ ఆన్సర్. స్థూల లాభం మరియు నిర్వహణ ఖర్చులు అనేది తీసేస్తాము. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ది హెడ్ అదర్ సోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 5 డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉంటాయి. మనకు 5 డిఫరెంట్ సోర్సెస్లో అదర్ సోర్స్లోకి ఏది వస్తుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. మీకు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది. మనకు 5 హెడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రెంటల్ ఇన్కమ్ అనేది ఉంది. సో రెంటల్ ఇన్కమ్ అనేది ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది, ఇది. తర్వాత బిజినెస్ అనేది ఉంది, ఇది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అయితే ఉంటుంది, ఇది వన్ ఆఫ్ ది హెడ్ అనమాట. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కూడా వన్ ఆఫ్ ది ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. తర్వాత వన్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ డివిడెండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో డివిడెండ్ వచ్చేసి ఏంటంటే ఇది అదర్ సోర్స్. డివిడెండ్లో గిఫ్ట్స్ ద్వారా వచ్చింది కానీ అండ్ అదేవిధంగా గేమ్స్ ద్వారా వచ్చింది కానీ పందాల ద్వారా వచ్చింది కానీ గుర్రపు పందాలు లైక్ అలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇన్కమ్ ట్యాక్స్. సో డివిడెండ్ ఆన్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది అదర్ సోర్స్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ సెక్షన్ అలోస్ ది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇవ్వడం జరిగింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అంటున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో వచ్చేసి ఏంటంటే డిడక్షన్కి సంబంధించి 80 అనేది చాలా ఇంపార్టెంట్. 80C, 80E, 80G, 80C, 80లో చాలా ఉంటాయి. CC, GG ఇట్లా డిఫరెంట్ అన్నీ ఉంటాయి. మీరు 80 సెక్షన్కి సంబంధించిన కవర్ చేసినట్టే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ 80D ఏంటి, 80E ఏంటి, 80G ఏంటి, 80C ఏంటి అని అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 80C వచ్చేసి ఏంటి అంటే C స్టాండ్స్ ఫర్ క్యాపిటల్ అని గుర్తుంచుకోండి. C స్టాండ్స్ ఫర్ క్యాపిటల్ అంటే ఏంటంటే సేవింగ్స్ సంబంధించి బ్యాంక్లో మనం ఏదైనా సేవ్ చేసినట్లయితే అమౌంట్ అనేది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది. C ఫర్ క్యాపిటల్ అని గుర్తుంచుకుంటే క్యాపిటల్ మీన్స్ ఏంటంటే సేవింగ్స్ అనమాట. సో ఇది మనకు సేవింగ్స్ కింద అయితే రావడం జరుగుతుంది. అడిగింది ఏంటి ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అడిగారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి G అడిగారు, Gకి సంబంధించి అడిగారు. తర్వాత E అడిగారు. ఈ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ డైరెక్ట్. E అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది. D వచ్చేసి ఏంటంటే ఇక్కడ D అనేది మనకు వచ్చేసి ఏంటంటే దేనికి సంబంధించిందంటే సో D వచ్చేసి డాక్టర్స్ సంబంధించినట్టుగా గుర్తుంచుకోండి. D ఫర్ డాక్టర్స్ వచ్చేసి మెడికల్, డాక్టర్స్ రిలేటెడ్ టు మెడికల్. సో 80D అనేది ఏంటి అంటే ఇక్కడ మెడికల్కి సంబంధించింది. 80E వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించింది. 80G జస్ట్ లైక్ మీరు గిఫ్ట్స్ అని గుర్తుంచుకోండి. గిఫ్ట్స్ అంటే మనం డొనేట్ చేస్తున్నాము, ఫ్రీగా ఇచ్చేస్తున్నాము, డొనేషన్స్కి అయితే రావడం జరుగుతుంది. సో ప్రాబ్లంలో మీకు డొనేషన్స్ రిలేటెడ్ ఇస్తే 80G అవుతుంది. ప్రాబ్లంలో మీకు సేవింగ్స్ రిలేటెడ్ ఇస్తే 80C అవుతుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇస్తే 80E అవుతుంది. సో D వచ్చేసి ఏంటంటే మనకు మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి. సో ఇలా మీకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ ది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ది లిస్టెడ్ ఎగ్జిస్టింగ్ షేర్స్ 1 lakh రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ అయితేనేమో 10% ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ అయితేనేమో 12.5% అయితే ఉంటుంది. వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్ లైబిలిటీ చేసేటప్పుడు టోటల్ ఇన్కమ్ పైన మనం ఏం చేస్తామంటే 10%, 12.5% అనేది ట్యాక్స్ లైబిలిటీ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది 12.5% అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ కిందకి అయితే రావడం జరుగుతుంది. అనదర్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్ ఈజ్ సబ్జెక్ట్ టు ది షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్. ఈ క్రింది వానిలో దేన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పన్ను కింద విధించడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటంటే వితిన్ 1 yearలో ఉండాలి. వితిన్ 1 yearలో ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, 13 months ఉంది. సో మోర్ దెన్ 1 year ఉంది, 4 years ఉంది, 5 years ఉంది. ఇవి రాంగ్ ఆన్సర్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటేనే మోర్ దెన్ 1 year, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటేనే వితిన్ 1 year. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 11 months ఏదైతే ఉందో అది మనకు 12 months ఇచ్చినా కూడా సమ్టైమ్స్ కరెక్టే అవుతుంది. 12 months కంటే తక్కువగా ఉన్నట్టయితే అది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అది కరెక్ట్ ఆన్సర్. కంప్లీట్గా ఇప్పటివరకు మనం చూసిన 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 30 క్వశ్చన్స్ అనేది మనకు 2025 మోడల్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. 2025 ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన పేపర్లో ఉంటుంది. మీరు రెఫరెన్స్ కోసం పేపర్ అనేది మన టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పేపర్ అయితే చూడొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మేము మనకు సంబంధించి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం సో ఈ యొక్క ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీ సబ్జెక్ట్ సంబంధించి టోటల్గా మనకు 10 టాపిక్స్ అయితే ఉన్నాయి. 10 టాపిక్ నుంచి ఈచ్ టాపిక్ నుంచి మేము 10 క్వశ్చన్స్ తోటి ఈ యొక్క పీడిఎఫ్ అయితే ప్రేమ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు డెఫినేషన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 10 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాజ్ పర్ మన సిలబస్ ప్రకారం ఈచ్ టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీడియో పూర్తి లెంతీగా ఉంటుంది కాబట్టి సో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ బేసిక్ జీఎస్టీకి సంబంధించిన క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ మీకు ఎలాబరేట్ చేస్తున్నాను. దీంట్లో జస్ట్ మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి టాపిక్ 1లో అయితే ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ టాపిక్ 2, నెక్స్ట్ టాపిక్ 3 అలా అప్ టు 10 టాపిక్స్ తోటి ఈ యొక్క సిలబస్ మొత్తం అయితే మనం కవర్ చేయబోతున్నాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ట్యాక్స్ అనేది 2 టైప్ ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో దీంట్లో ఏది డైరెక్ట్ ట్యాక్స్ కాదంటున్నారు, సో డైరెక్ట్ ట్యాక్స్ ఏది కాదంటున్నారు అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, దట్ ఈస్ పర్సనల్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్సే. సో గూడ్స్ అండ్ సర్వీస్ ఏదైతే ఉందో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. గూడ్స్ అండ్ సర్వీస్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్స్. సో ఇది మనకు డైరెక్ట్ ట్యాక్సే, కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సే, ఇన్కమ్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్సే. డైరెక్ట్ ట్యాక్స్ కానిది అన్నారు కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. 2017లో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. జీఎస్టీ అనేది మనకు 2017 నుంచి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. జీఎస్టీ ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు సమ్ టైమ్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కరెంట్లీ ఇన్ ఫోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ఇండియా వాస్ ఎన్హాన్స్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రస్తుతం అమల్లో ఉన్నది అది ఏ సంవత్సరంలోనికి రావడం జరిగిందంటే 1961 అయితే రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇయర్స్ని బట్టి మీరు గుర్తుంచుకోవాలి. 1956 అనేది కంపెనీస్ యాక్ట్కి సంబంధించింది. అండ్ అదేవిధంగా మనకు ప్రణాళిక 2 తీసుకున్నట్టయితే ప్రణాళిక 2కి సంబంధించిన కాలంలో ఈ యొక్క సో మనకు కంపెనీస్ యాక్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కంపెనీస్ యాక్ట్కి సంబంధించి ప్రజెంట్ మనకు 2013 అనేది కూడా కంపెనీస్ యాక్ట్ అయితే ఉంటుంది. 1956 ప్రకారం ఉంటుంది. 2013 కూడా కంపెనీస్ యాక్ట్ అయితే ఉంటుంది. 65 కానీ 72 కానీ రిలేటెడ్ అయితే కావు మనకి ఇక్కడ. 96 వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్స్ వచ్చేసి 1961 అనమాట. తర్వాత ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కేమ్స్ ఇన్ టు ది ఫోర్స్ ఫ్రమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది. ఏ డేట్ నుంచి అది ఎన్ఫోర్స్లోకి రావడం జరిగింది, ఏ డేట్ నుంచి అమల్లోకి వచ్చింది. యాక్చువల్గా దాన్ని తీసుకొచ్చింది 1961లోనే తీసుకురావడం జరిగింది. బట్ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి జరిగిందంటే 1 ఏప్రిల్ 1962 అయితే జరగడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్లో 2 టాపిక్స్ ఉంటాయి. అసెస్మెంట్ ఇయర్ అంటూ అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ అంటూ. అది కూడా మనకి ఇంపార్టెంట్. అసెస్మెంట్ ఇయర్ అని అడిగారు అనుకోండి. అసెస్మెంట్ అని ఇయర్ అంటేనేమో ప్రజెంట్ ఏదైతే ఉందో అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అసెస్మెంట్ ఇయర్లో ఉన్నామంటే 26-27లో ఉన్నాం. ప్రజెంట్ మనం 26-27లో ఉన్నాము. దానికి సంబంధించిన ముందు ఇయర్ ఏదైతే ఉంటుందో అది మనకు ప్రీవియస్ ఇయర్ అవుతుంది. అది మనకు ఏంటంటే 25-26 అయితే అవుతుంది. ఇది మనకు ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ఇది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే ట్యాక్స్ పే చేసే ఇయర్ ఏదైతే ఉంటుందో అది అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్లో పేసే ట్యాక్స్ దేనికోసం పే చేస్తామంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్స్ మీద మనం ట్యాక్స్ అయితే పే చేస్తాం. తర్వాత మనకు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఛార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఆదాయ పన్ను చట్టంలో పన్ను విధించే ప్రధాన సెక్షన్ ఏది అనేది ఇవ్వడం జరిగింది. పన్ను విధించి సంబంధించి చాలా సెక్షన్స్ అయితే ఉంటాయి. మీరు అన్ని సెక్షన్స్ మీద అయితే ఫోకస్ చేయలేరు. బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏ సెక్షన్స్ అయితే అడిగారో ఆ సెక్షన్స్ అన్ని చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకు సెక్షన్ 2 అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు పన్ను విధించే సెక్షన్ ప్రధాన సెక్షన్ అడిగారు కాబట్టి సెక్షన్ 4కి సంబంధించి అయితే కరెక్ట్ ఆన్సర్ మనకు B1 అయితే కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ మీన్స్. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆల్రెడీ. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏ ఇయర్లో అయితే అసెస్మెంట్కి సంబంధించి ట్యాక్స్ పే చేస్తున్నామో దానికి సంబంధించిన ముందు సంవత్సరం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రీవియస్ ఇయర్ అయితే అంటాము. ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటి, సో 26-27 అయితే ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ మనది. దానికంటే ముందు ఇయర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకు అసెస్మెంట్ ఇయర్ అయితే అవుతుంది. 25-26 అనేది అసెస్మెంట్ ఇయర్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. క్యాలెండర్ ఇయర్ అనేది కాదు, అకౌంటింగ్ ఇయర్ కాదు, అసెస్మెంట్ ఇయర్ కాదు. అసెస్మెంట్ ఇయర్ అంటేనే ప్రజెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అంటేనే ముందు ఇయర్ అనమాట. అది మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్స్ అడుగుతారు దానిపైన కూడా. తర్వాత అసెస్మెంట్ ఇయర్ మీన్స్ అని ఇచ్చారు. అసెస్మెంట్ ఇయర్ అంటేనే ప్రజెంట్ ఇయర్. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఏ ఇయర్లో అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ ఇయర్కి సంబంధించిన దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే అసెస్మెంట్ ఇయర్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇయర్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ది ప్రీవియస్ ఇయర్ విచ్ ఇస్ ఇన్కమ్ అసోసియేటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆదాయ అంచనా వేసే సంవత్సరం ఏదైతే ఉంటుందో దాన్ని మనం అసెస్మెంట్ ఇయర్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్సన్ ఇంక్లూడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం పర్సన్స్ అంటే ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్ బిజినెసెస్ సంబంధించిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్సన్స్ లాగానే ట్రీట్ చేస్తారు. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే
సో ఇండివిజువల్ అనేది ఉంటుంది, దట్ ఈస్ సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఉంటుంది, లేదా ఇండివిజువల్ పర్సన్ అనేది ఉంటారు. సో సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది సెకండ్ వన్. తర్వాత పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు కంపెనీస్ అనేది ఉంటుంది, అన్డివైడెడ్ అనేది ఉంటుంది, కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఎలా ట్రీట్ చేస్తామంటే పర్సన్స్ లాగానే ట్రీట్ చేస్తాం. సో వ్యక్తులు అయితేనేమో డైరెక్ట్గా పర్సన్స్ అంటాము, ఒకవేళ కంపెనీస్ అయితేనేమో ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇండివిజువల్ పర్సన్కి కంపెనీ కూడా పర్సనే, అండ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ కూడా పర్సనే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ కంపెనీస్కి సంబంధించి బిజినెస్ సంబంధించి పే చేసే ట్యాక్స్ని ఏమంటామంటే మనం డైరెక్ట్ ట్యాక్స్ అనేది అనడం జరుగుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తారనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకు క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. ఇండివిజువల్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, కంపెనీస్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. సో మీరు అది ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్ ఆఫ్ ది ఎబో అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఒకవేళ కానిది ఏదైనా ఉంటుందా అంటే కానిది ఏముండదు. ఆల్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ ది పర్సన్స్ లాగానే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మనకు సంబంధించి డిఫరెంట్ సోర్సెస్ నుంచి సంపాదించిన ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాము. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మనకు 5 heads ఉంటాయి. 5 heads నుంచి మనము గెయిన్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు ఇన్కమ్ ఆఫ్టర్ ది 4A డిడక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. డిడక్షన్స్ కంటే ముందు అనమాట, ఆఫ్టర్ అయితే కాదు, డిడక్షన్స్ కంటే ముందు కాదు. నెట్ టోటల్ ఇన్కమ్ అంటేనేమో డిడక్షన్స్ తీసేసిన తర్వాత వచ్చేది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటేనేమో సో మనకు సంబంధించిన డిడక్షన్స్ కంటే ముందు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయితే ఇది మనకు B1. యాక్చువల్గా గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఆల్ హెడ్స్ ఆఫ్ ది ఇన్కమ్స్ అనేది యాడ్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత టోటల్ ఇన్కమ్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ ఇన్కమ్ సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్ ఇన్కమ్ అనేది ఆఫ్టర్ ది డిడక్షన్ అయితే ఉంటుంది. దాన్ని మనం నెట్ ఇన్కమ్ లేదా టోటల్ ఇన్కమ్ అనేది చెప్తాం జరుగుతుంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ తర్వాత మనం డిడక్షన్స్ అనేది తీసేస్తూ వచ్చేది ఏంటంటే నెట్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో మనకు డైరెక్ట్ ట్యాక్స్ అని ఇచ్చారు, డైరెక్ట్ ట్యాక్స్ కానిది అని ఇచ్చారు, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఇచ్చారు. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే సో డైరెక్ట్ ట్యాక్స్ కానిదే. సేమ్ క్వశ్చన్ అక్కడ అడిగిన క్వశ్చన్ ఇక్కడ రివర్స్లో అడిగారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్టే, వెల్త్ ట్యాక్స్ అనేది డైరెక్టే, కార్పొరేట్ అనేది కూడా డైరెక్టే. సో ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆప్షన్స్, బట్ డిఫరెంట్గా అడిగారు అనమాట. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అక్కడనేమో డైరెక్ట్ ట్యాక్స్ కానిది అన్నారు, ఇక్కడేమో ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అడిగారు. ఇవి కంప్లీట్గా ఏంటంటే మనకు టాపిక్ 1లో నుంచి మేము తయారు చేసిన క్వశ్చన్స్. మాక్సిమం మీరు ఈ రేంజ్ కంటెంట్ అనేది ప్రిపేర్ అయినట్టయితే సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ GST నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీరు మనకు సంబంధించిన ఇన్కమ్ ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్లో కానీ లేదా అదర్ సోర్స్ సంబంధించిన ఎగ్జామ్ లెవెల్లో కానీ మీరు ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ టాపిక్ 2 మనం తీసుకున్నట్టయితే టాపిక్ 2 వచ్చేసి రెసిడెన్స్ స్టేటస్ సంబంధించిన టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి ఇప్పుడు పర్సన్కి సంబంధించి అతనికి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా తనకు రెసిడెన్స్ స్టేటస్ అయితే ఇంపార్టెంట్. రెసిడెన్స్ స్టేటస్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకు 2 మెథడ్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ బేసిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి, తర్వాత మనకు అడిషనల్ కండిషన్స్ ఉంటాయి. బేసిక్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, అడిషనల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినా సో వారికి ఇక్కడ రెసిడెన్స్ స్టేటస్ సంబంధం ఉంటుంది. ఆ టాపిక్ మీరు ఒకసారి చూసుకోవాలి ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలనుకుంటే. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెసిడెన్స్ స్టేటస్ ఆఫ్ అన్ అసెస్సీ డిటర్మైన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వ్యక్తికి సంబంధించిన రెసిడెన్స్ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ వ్యక్తి అనేవారు ఇండియాలో ఎన్ని రోజులు నివసించడం జరిగింది, గత సంవత్సరంలో కానీ, గత 4 yearsలో కానీ, లాస్ట్ 10 yearsలో కానీ అన్న బేసిక్ రూల్స్ మీద అతనికి సంబంధించింది అయితే తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో అసెస్సీ ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించిన రెసిడెన్స్ స్టేటస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే నేషనాలిటీ బట్టి కాదు, సిటిజన్షిప్ బట్టి కాదు, అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి కాదు. జస్ట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేదంటే స్టేయింగ్ ఇన్ ఇండియా అనమాట. స్టేయింగ్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని బట్టి తను రెసిడెంటా, నాన్ రెసిడెంటా, ఆర్డినరీ రెసిడెంటా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ తను రెసిడెంట్ అయినట్లయితే ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. అండ్ ఇక్కడ 12th one మీరు చూడొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెసిడెన్స్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఈ క్రింది వాటిలో సో ఏది నివాస హోదా కాదు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏది నివాస హోదా కాదు అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అనేది నివాస హోదానే అవుతుంది. రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది కూడా నివాస హోదానే అవుతుంది. తర్వాత నాన్ రెసిడెంట్ అనేది కూడా నివాస హోదాని సూచిస్తుంది. అంటే తను రెసిడెన్స్ స్టేటస్ని తెలియజేస్తుంది. ఇక్కడ తెలియజేస్తుంది, ఇక్కడ తెలియజేస్తుంది, ఇక్కడ తెలియజేస్తుంది. రెసిడెంట్ అని చెప్తున్నామంటే తను ఇండియన్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే. తర్వాత ఇక్కడ రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది కూడా ఇండియా అని చెప్తున్నట్టే. బట్ పర్మనెంట్ రెసిడెంట్ ఏదైతే ఉందో శాశ్వత నివాసి అనేది సో ఇది మనకు రెసిడెన్స్ స్టేటస్లో ఇదైతే టాపిక్ కాదు, ఇది అవుట్ ఆఫ్ ది టాపిక్ అనమాట. సో ఇక్కడ మనకు D1 అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డీల్స్ విత్ ది రెసిడెన్స్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ సెక్షన్ అనేది ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం రెసిడెన్స్ స్టేటస్ని చూపిస్తుంది అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సెక్షన్ 4కు సంబంధించి ప్రీవియస్లోనే. సో లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 10కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సెక్షన్ 6 ఏదైతే ఉందో రెసిడెన్స్ స్టేటస్కు సంబంధించింది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది ఏమో సెక్షన్ 4 అనేది ఉంటుంది. సెక్షన్ 6 వచ్చేసి దేనికి సంబంధించిందంటే ఇక్కడ అతనికి సంబంధించిన
సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ని తెలియజేయడం కోసం ఈ సెక్షన్ 6 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండివిజువల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ఈ సాటిస్ఫైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక వ్యక్తి భారతదేశంలో నివాసిగా పరిగణించబడాలి అంటే ఏం వర్తిస్తుంది అనేది. సో బేసిక్ కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ అట్లీస్ట్ బేసిక్ కండిషన్లో ఒక షరత్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. బేసిక్ కండిషన్స్ ఏముంటాయి? 60 డేస్ అనేది జీవించి ఉండాలి, లేదా 365 డేస్ అనేది ఇండియాలో స్టే చేసి ఉండాలి. అవి బేసిక్ కండిషన్స్ ఉంటాయి. సో బేసిక్ కండిషన్స్ కనుక తను ఫుల్ఫిల్ చేసినట్టయితే, రెండిట్లో ఏదో ఒకటి కనుక ఫుల్ఫిల్ చేసినట్టయితే తనను రెసిడెంట్ ఇన్ ఇండియా అనేది చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సమ్ టూరిస్టులు అనే వాళ్ళు ఇండియాకి రావడం జరుగుతుంది, వచ్చి ఇక్కడే 1 year 2 years అనేది స్టే చేయడం జరుగుతుంది. సో అలాంటి వారిని మనం రెసిడెంట్ లాగా ట్రీట్ చేస్తామంటే అలాంటి వారిని మనం రెసిడెంట్స్ లాగా ట్రీట్ చేయలేము. ఖచ్చితంగా వాళ్ళు ఇండియాకి రావాలి, ఇండియాకి వచ్చి సమ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఉండాలి. ఇన్కమ్ జనరేట్ చేసి అప్పటికి ట్యాక్స్ లైబిలిటీ అనేది పే చేయడానికి రెడీగా, సో తనకు సంబంధించిన క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మాత్రం రెసిడెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో టూరిస్టులని ఇక్కడ మనం ఏంటంటే సో ఈ అసెస్సీకి సంబంధించిన దాంతో అయితే క్యాలిక్యులేట్ అయితే చేయము. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకు 15th వన్ వచ్చేసి రెసిడెన్స్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మస్ట్ సాటిస్ఫై, ఒక వ్యక్తి అనేది రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనాలి అంటే అతను ఏ వేటిని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వ్యక్తి అనేవారు రెసిడెంట్ అనిపించాలి అంటే జస్ట్ మనకు సంబంధించి బేసిక్ కండిషన్స్ అండ్ అడిషనల్ కండిషన్స్లో ఒకటి సాటిస్ఫై చేసినట్టు అతన్ని రెసిడెంట్స్ అంటాము. బట్ రెసిడెంట్ అయినప్పటికీ ఆర్డినరీ రెసిడెంట్ అనాలి అంటే బేసిక్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, అడిషనల్ కండిషన్స్ అయితే ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అడిషనల్ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఆ పర్సన్ ఏమంటామంటే మనము రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది జరుగుతుంది. దీనికి జస్ట్ మీకు 4 lines మాత్రమే ఉంటాయి రెసిడెంట్స్ నాన్ రెసిడెంట్స్ సంబంధించి. ఆ 4 lines బేసిక్ కండిషన్స్ 2 అండ్ అదేవిధంగా అడిషనల్ కండిషన్స్ 2. ఈ 4 lines మీరు నేర్చుకుంటే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో మీరు ఒకసారి ఆ బేసిక్ కండిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. అనదర్ థింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు రెసిడెన్స్ స్టేటస్ ఆఫ్ అన్ అసెస్సీ ఈజ్ డిటర్మైన్ సపరేట్లీ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. అసెస్సీ యొక్క నివాస హోదా పరిస్థితి దేనికి విడివిడిగా నిర్ణయించబడుతుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవ్రీ ప్రీవియస్ ఇయర్కి సపరేట్గా అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు అంటే ఒక సంవత్సరంలో తను ఇండియన్ అవుతాడు, ఒక సంవత్సరంలో ఇండియన్ కావడానికి ఛాన్స్ లేదు. ఒక సంవత్సరంలో ఇండియాలో తను స్టే చేస్తాడు ఎక్కువ రోజులు, అప్పుడు తనని మనము డేస్ పెట్టి కౌంట్ చేస్తాం. కాబట్టి బేసిక్ కండిషన్స్ అండ్ అడిషనల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అనేది నెంబర్ ఆఫ్ డేస్ స్టేయింగ్ ఇన్ ఇండియాని బట్టి మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీన్స్ లాస్ట్ ఇయర్ మీరు సో గత సంవత్సరంలో సంపాదించిన దానికి ఈ సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో ఎన్ని రోజులు అతను ఉన్నాడు అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే విడివిడిగా అయితే నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ 17th వన్ వచ్చేసి రెసిడెన్స్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ టు ఇట్ ఈస్ డిటర్మైన్ అనేది ఇవ్వడం జరిగింది. నివాస హోదా ముఖ్యమైనది ఎందుకంటే దీని అర్థం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రెసిడెన్స్ స్టేటస్ ఎందుకు ముఖ్యమైనది అంటే ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ అసెస్సీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. తను ఇండియనా కాదా అనేది తెలుసుకుంటాము అండ్ తను అసెస్సీనా కాదా అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. దాన్ని బట్టి సో ఇఫ్ తను రెసిడెన్స్ అయినట్టయితే ఖచ్చితంగా మనకి ఏంటంటే ట్యాక్స్ లైబిలిటీ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏజ్ కాదు, ఆక్యుపేషన్ కాదు, పాన్ కాదు, ఈ డీటెయిల్స్ ద్వారా అయితే కాదనమాట. తర్వాత 18th వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ లయబుల్ టు ట్యాక్స్ అండ్ గ్లోబల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అనేది ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ప్రపంచవ్యాప్త ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన నివాస హోదా అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఎవరైతే ఉంటారో నివాసి సాధారణ నివాసి అయినట్లయితే ప్రపంచవ్యాప్తంగా తనకు సంబంధించిన ఆదాయం పైన పన్ను చెల్లించాల్సిన హోదా అయితే ఉంటుందన్నమాట తనకి. తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ రెసిడెన్స్ స్టేటస్ ఈజ్ డిటర్మైన్ విత్ ది రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ రిఫరెన్స్ ద్వారా డిటర్మైన్ చేస్తారంటే ఇది ఆల్రెడీ మనకు రావడం జరిగింది క్వశ్చన్ అనేది. సో మీకు రిపీటెడ్ క్వశ్చన్లో వచ్చి ఉంటుంది మేబీ. సిటిజన్షిప్ ద్వారా కాదు, డెమోసిల్ ద్వారా కాదు, ఫిజికల్ ప్రజెన్స్ ఇన్ ఇండియా, తను ఇండియాలో ఎన్ని రోజులు ఉన్నారనే దాన్ని బట్టి అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. C1 అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. రెసిడెన్స్ స్టేటస్ క్యాలిక్యులేట్ చేసేది జస్ట్ డేస్ బట్టి అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ది రెసిడెన్స్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. నివాస హోదా గురించి క్రింది వాటిలో ఏది సరైనది అనేది అయితే మన క్వశ్చన్. డిపెండ్స్ ఆన్ సిటిజన్షిప్ అని ఇవ్వడం జరిగింది. ఇట్ మే చేంజ్ ఫ్రమ్ 1 year to another year అని ఇవ్వడం జరిగింది. ఇట్ మే బి పర్మనెంట్ త్రూ ది లైఫ్ అని ఇవ్వడం జరిగింది. ఇట్ డిటర్మైన్ ది స్టేట్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఇవ్వడం జరిగింది. సో అది బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్టేయింగ్ ఇన్ ఇండియా కాబట్టి బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రతి సంవత్సరానికి మారవచ్చు. ఒక సంవత్సరంలో రెసిడెన్స్ అవుతాడు, మరొక సంవత్సరంలో రెసిడెంట్ కాకపోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి నెంబర్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ అవర్స్ కాబట్టి. తర్వాత మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ టాపిక్ అయితే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అండ్ GST యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం. సో 21 నుంచి 30 క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు 21 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్
నాట్ ఏ హెడ్ ఆఫ్ ది ఇన్కమ్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు 5 టోటల్ ఇన్కమ్స్ అయితే ఉన్నాయి, 5 హెడ్స్ అయితే ఉన్నాయి టోటల్ ఇన్కమ్స్లో వచ్చేసి. ఆ 5 హెడ్స్లో ఒకటి కాదు అంటున్నారు ఇక్కడ. ఒకటి ఏందనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది కరెక్ట్ ఆన్సర్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇచ్చారు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఇచ్చారు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇచ్చారు. ఇంకా 2 ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఇంకో 2 వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అయితే ఉంటుంది, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లేనిది ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అనేది సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే వన్ ఆఫ్ ది హెడ్ అయితే కాదు. సో అండ్ సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అనేది ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనమాట ఇండియాలో. దీన్ని ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అయితే తీసుకోరు, డిఫరెంట్ సోర్సెస్లో దీన్ని అయితే కన్సిడర్ చేయరు. ఇది టోటల్గా ఎగ్జామ్షన్ అనమాట, ఇన్కమ్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఇక్కడ. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఈజ్ ట్యాక్స్బుల్ అండర్ విచ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఆల్రెడీ మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలోనే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అంతే. సో ఇలా కాకుండా మనకు వేరేలా ఇచ్చినట్టయితే మీరు ఇన్డెప్త్గా ఇచ్చినట్టయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. శాలరీ రిలేటెడ్ ఏది ఇచ్చినా కూడా అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లాగా ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. సో సమ్ టైమ్స్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. డాక్టర్స్ ఎర్నింగ్ శాలరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సో టీచర్ అండ్ డాక్టర్స్ ఎర్నింగ్ శాలరీ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఏంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కాదు, అది ఇన్కమ్ ఫ్రమ్ రెమ్యునరేషన్ అంటే ప్రొఫెషన్కి సంబంధించి ఉంటుంది. ప్రొఫెషన్ అండ్ బిజినెస్ అనేది రెండు ఒక దగ్గర అయితే రావడం జరుగుతుంది. సో మీరు అదైతే రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ ది బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అనేది ఇన్ కేస్ డాక్టర్స్ అని మెన్షన్ చేసిన, లాయర్స్ అని మెన్షన్ చేసిన, యాక్టర్స్ అని మెన్షన్ చేసిన, సో వాళ్ళు తీసుకునేది ఏంటంటే ప్రొఫెషన్ నుంచి తీసుకుంటారు కాబట్టి సో ఆ హెడ్ కింద అయితే చూపించడం జరుగుతుంది. అలా ఇన్డెప్త్గా అడిగితే ఇది మాత్రం ఈజియెస్ట్ క్వశ్చన్. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ బిల్డింగ్ ఓన్డ్ బై అన్ ఎస్ఎస్సి ఈజ్ జనరల్లీ ట్యాక్స్బుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏంటంటే హౌస్ ప్రాపర్టీలోనే ట్రీట్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్ నుంచి వస్తే హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది. మీరు ఇలా గుర్తుంచుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది. అనదర్ వన్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై క్యారింగ్ ఆన్ ఏ బిజినెస్ ఛార్జ్ అండర్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాపారం నిర్ణయించడం ద్వారా వచ్చిన లాభం దేనికి పోతుందంటే బిజినెస్కి కానీ ప్రొఫెషన్ కానీ పోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు C1 అయితే కరెక్ట్ ఆన్సర్. ప్రాఫిట్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాఫిట్ అరైజింగ్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఈజ్ ట్యాక్సిబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మూలధన ఆస్తి బదుల వల్ల వచ్చే లాభం ఏమో దేనిపైన ఉంటుందంటే క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్లోనే ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి 2 పార్ట్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఉంటాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది మోర్ దెన్ 1 ఇయర్ అయితే ఉంటుంది, అంటే గ్రేటర్ దెన్ 1 ఇయర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది షార్ట్ టర్మ్ లెస్ దెన్ 1 ఇయర్ అయితే ఉంటుంది. సో 1 ఇయర్ కంటే తక్కువగా ఉంటేనేమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, 1 ఇయర్ కంటే ఎక్కువగా ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఇస్ 26(1). మనకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్ జనరల్లీ ట్యాక్సిబుల్ అండర్ అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిఫరెంట్ సోర్సెస్ చెప్పుకున్నాం. హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ టు హౌస్ రెంట్ అనేది, అండ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ టు క్యాపిటల్ గెయిన్స్ ఓన్లీ, శాలరీ రిలేటెడ్ టు శాలరీ ఓన్లీ, బిజినెస్ ఇన్కమ్ రిలేటెడ్ టు బిజినెస్ ఓన్లీ. 5 సోర్సెస్ అయిపోయాయి మనకు. రిమైనింగ్ సోర్స్ ఏంటి? డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్స్ అనేది అదర్ సోర్స్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, దట్ ఈస్ మనకు C1 అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హౌ మెనీ హెడ్స్ ఆఫ్ ది ఇన్కమ్ ఆర్ స్పెసిఫైడ్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను. మనకు ఉన్న ఏంటంటే 5 హెడ్స్ ఏంటి? ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఒకటి, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది ఒకటి, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి, అండ్ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఒకటి, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అదర్ సోర్సెస్ అయితే ఉంటాయి. ఇవి మనకు 5 హెడ్స్. ఈ 5 హెడ్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ 5 హెడ్స్ సంబంధించిన ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సోర్స్ ఇచ్చారు, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో శాలరీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయర్ అనేది కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. రెంట్ రిసీవ్డ్ అనేది హౌస్ ప్రాపర్టీ. ప్రాఫిట్ ఆఫ్ సేల్ ఆఫ్ ల్యాండ్ అనేది క్యాపిటల్ గెయిన్ ఇది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బి అయితే ఉంది. బి వచ్చేసి ఏంటి? మనకు డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది. సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనమాట. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, సంపాదించిన ఆదాయం ఎలా పరిగణించబడుతుంది అంటే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ని మనము ఇన్కమ్ లాగా ట్రీట్ చేయము, దీనిపైన మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అనమాట. సో దానికి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. అండర్ ది శాలరీ కాదు, అండర్ ది అదర్ సోర్స్ కాదు, అండర్ ది బిజినెస్ ఇన్కమ్ కాదు. ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంది, ఆదాయ పన్ను నుంచి మినహాయింపించడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, మనకు కన్ఫ్యూజ్
చేయడం కోసం అడుగుతారు. సో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనమాట. దీంట్లోని 30 క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 30 క్వశ్చన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై అయితే ఉంటుంది. మొత్తం స్థూల ఆదాయం ఏదైతే ఉందో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకు టోటల్ 5 ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో 5 ఎయిడ్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ని కనుక యాడ్ చేసినట్టయితే వాటిని కనుక అడ్జస్ట్ చేసినట్టయితే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ రావాలి అన్నప్పుడు సో దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ చేస్తాము. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. 5 ఎయిడ్స్కి సంబంధించిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో వాటిని అడ్జస్ట్ చేస్తే వచ్చేది మనకు గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో ఇది మనకు కంప్లీట్గా సో టోటల్ ఇన్కమ్ సంబంధించిన క్యాలిక్యులేట్ చేయడం సంబంధించిన టాపిక్ 3లో అడిగిన క్వశ్చన్స్ అయితే సో ఆ క్వశ్చన్స్ అనేది మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు మనకు ఇన్కమ్ ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్ అయితే మీరు క్రాక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు టాపిక్ 4 గురించి మీరు క్వైరీ చేసినట్లయితే టాపిక్ 4లో వచ్చేసి మనకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నేర్చుకుంటాము, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ నేర్చుకుంటాము, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నేర్చుకుంటాము, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ నేర్చుకుంటాము, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ నేర్చుకుంటాము. ఇలా ఆల్ టాపిక్స్ కవర్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జిఎస్టీ టాపిక్స్ అయితే రావడం జరుగుతుంది వీడియో ఎండింగ్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో కంప్లీట్ పీడిఎఫ్ మనకు టెలిగ్రామ్లో మేము పోస్ట్ చేస్తాము, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్కమ్ అండర్ ది హెడ్ ఆఫ్ శాలరీ ఈజ్ ట్యాక్సిబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి శాలరీస్లో దేన్ని కన్సిడర్ చేస్తామని ఇవ్వడం జరిగింది. సో డ్యూ రిసిప్ట్స్ ఆన్ ది బేసిస్ విచ్ ఎవర్ ఎర్లియర్ అని ఇవ్వడం జరిగింది. రిసిప్ట్స్ బేసిస్ ఓన్లీ ఇవ్వడం జరిగింది, డ్యూ బేసిస్ ఓన్లీ ఇవ్వడం జరిగింది, క్యాష్ బేసిస్ ఓన్లీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డ్యూ రిసిప్ట్స్ బేసిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ అనేది ఉందో ఏది ముందుగా జరిగితే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ లాగా అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో పన్నుకు లోబడి అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొంత ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే సో నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చేస్తాను, మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోండి. 31 క్వశ్చన్ ఏదైతే ఉందో అది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 32 క్వశ్చన్ అనేది సో మనకు విచ్ సెక్షన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవైడ్ ది బేసిస్ ఛార్జ్ ఆఫ్ ది శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించి జీతం ద్వారా ఆదాయం పైన పన్ను విధించే ప్రథమ నిబంధన ఏది అని క్వైరీ చేసినట్లయితే సెక్షన్ 15. ఆల్రెడీ మనము సెక్షన్ 4 గురించి నేర్చుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సెక్షన్ 6 గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. ఇది సెక్షన్ 15. సెక్షన్ 15 వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ రిలేటెడ్ టాపిక్. అది మీరు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనగానే మనకు సెక్షన్ 15 అనేది ఒకటి గుర్తుంటే సరిపోతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ శాలరీ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్. ఇచ్చిన అంశాలకు వెళ్ళి ఒకటి శాలరీకి సంబంధించింది కాదంట, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బేసిక్ శాలరీ అనేది శాలరీనే, డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ కంపెనీ అనేది ఇచ్చారు, తర్వాత బోనస్ అనేది ఇవ్వడం జరిగింది, తర్వాత కమిషన్ ఫ్రమ్ ది ఎంప్లాయర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో శాలరీ అనేది శాలరీకి సంబంధించింది, బోనస్ కూడా శాలరీకి సంబంధించింది, తర్వాత కమిషన్ ఫ్రమ్ ది ఎంప్లాయర్ కూడా మనకి శాలరీకి సంబంధించింది. డివిడెండ్ ఏదైతే ఉందో డివిడెండ్ అనేది ఇది అదర్ సోర్సెస్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అదర్ సోర్సెస్ కింద తీసుకుంటాం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. తర్వాత మనకు ప్రిక్విజిట్స్ మీన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రిక్విజిట్స్ మీన్ అంటే ఏంటంటే జీతంకి బదులుగా ఇంకే ప్రయోజనాలు ఇచ్చేదాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రెక్విజిట్స్ అని అనడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బేసిక్ శాలరీ కాదు ప్రెక్విజిట్స్ అనేది, పెన్షన్ కాదు, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది కాదు. B1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మానిటరీ ఆర్ నాన్ మానిటరీ బెనిఫిట్ ఫ్రమ్ ది ఎంప్లాయర్. సో మనకు ఉద్యోగం ఇచ్చిన వారు మనకు గిఫ్ట్స్ రూపంలో బహుమతి రూపంలో ఏదైనా ఇచ్చినట్టయితే దాన్ని మనం ప్రెక్విజిట్స్ అయితే అంటాము. సో సింపుల్గా ఏంటంటే మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, 10 years వర్క్ చేశారనుకుందాం, షేర్స్ మీకు ఇచ్చారు, ఒక విల్లా మీకు ఇచ్చారు, ఒక కార్ మీకు ఇచ్చారు కంపెనీ వాళ్ళు, అవి మనకి ఇక్కడ ప్రెక్విజిట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత 31 వచ్చేసి మనకు సో 35 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఫుల్లీ ట్యాక్సిబుల్ హెడ్స్ ఏవి అని అడిగారు. హౌస్ రెంటల్ అనేది దీని పార్ట్లీ ట్యాక్సిబుల్ ఉంటుంది, గ్రాట్యుటీ అనేది పార్ట్లీ ట్యాక్సిబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డిఆర్ఎస్ అలవెన్సెస్ ఏదైతే ఉంటుందో అది ఫుల్లీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో డిఆర్ఎస్ అలవెన్సెస్ బి. సో పదవి విరమణ పన్ను మినహాయింపు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్. యాక్చువల్లీ మనకు గ్రాట్యుటీ అనేది ఏంటంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్. యాక్చువల్లీ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అడిగారు కదా, ఓకే ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఇది పార్ట్లీ ఎగ్జామ్టెడ్ ఉంటుంది, ఇది వచ్చేసి పార్ట్లీ ఎగ్జామ్టెడ్ ఉంటుంది. గ్రాట్యుటీ అనేది ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అంటే మొత్తం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, విరామ సమయంలో తీసుకునేది. బోనస్ మాత్రం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. డిఆర్ఎస్ఎస్ వల్ల అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్. ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమో పార్ట్లీ ట్యాక్సిబుల్, ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్, ఇది ఫుల్లీ డిడక్టబుల్ అనమాట. దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి B1 కరెక్ట్ ఆన్సర్ మనకి. తర్వాత వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ 36 వన్. సో హౌస్ రెంటల్ అలవెన్సెస్ HRA ఎగ్జామ్షన్స్ ఈజ్ అవైలబుల్ అండర్ అనేది ఇవ్వడం జరిగింది. సో HRA ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అంటే మనకు సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A అయితే ఉంటుంది. దాంట్లో మనకు HRAకి సంబంధించిన ఎగ్జామ్షన్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఏంటి అంటున్నారు ఇచ్చిన దాంట్లో. రిటైర్మెంట్ బెనిఫిట్ ఏంటంటే గ్రాట్యుటీ ఏదైతే ఉందో, సో గ్రాట్యుటీ అనేది మనకు రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే అవుతుంది. హౌస్ రెంటల్ అలవెన్స్ కాదు, సిటీ కాంపెన్సేషన్ కాదు, కన్వెన్సీ అలవెన్సెస్ కాదు. ఫస్ట్ వన్ ఏ వచ్చేసి కరెంట్ ఆన్సర్. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ది రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అప్ టు ది ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం నిర్ణీత పరిమితి వరకు యజమాని చెల్లించే వాటాకు పొందే ప్రొవిడెంట్ ఫండ్కు సంబంధించి ఎంత మినహాయింపు ఉంటుందనేది ఇవ్వడం జరిగింది. అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, తర్వాత చట్టబద్ధ ఫండ్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా సో పొందిన దాంట్లో మినహాయింపు పొందేది ఏంటి అంటే సో ఇక్కడ రికగ్నైజ్డ్ ఉన్నాయి మాత్రమే ఉంటుంది. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ కూడా రికగ్నైజ్డ్ ఉంటుంది, స్టాట్యుటరీ కూడా రెప్యుటేటెడ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే రికగ్నైజ్డ్ అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనం రికగ్నైజ్డ్ అనేది తీసుకుంటాము. సో అది ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 39 వచ్చేసి సో లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి రిసీవ్డ్ డ్యూరింగ్ ది సర్వీస్ ఇస్ జనరల్లీ అనేది ఉంటున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు పొందిన లీవ్ ఎన్కాష్మెంట్ సాధారణంగా ఎలా పరిగణించబడుతుంది అంటున్నారు. ఫుల్లీ ఎగ్జెంప్టెడా, పార్ట్లీ ఎగ్జెంప్టెడా, సో ఫుల్లీ ట్యాక్సిబుల్లా లేదా పార్ట్లీ ఎగ్జెంప్టెడా, ఆల్ కేసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి క్యాష్ వచ్చినా కూడా అదేంటంటుందంటే దానికి సంబంధించి ఏంటంటే ఫుల్లీ ట్యాక్సిబుల్ అయితే ఉంటుంది. సో ఎన్కాష్మెంట్ అనేది గ్రాట్యుటీ రూపంలో కాకుండా అదర్ రూపంలో ఏదైనా వచ్చినట్టయితే దానికి మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అది ఇన్ఫర్మేషన్. తర్వాత 41 మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ అండర్ సెక్షన్ 16 సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం సో జీతం నుంచి లభించే తగ్గింపు ఏది అంటున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ అంటామా, తరుగుదల అంటామా, బాకీలు అంటామా అంటే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా మనకు A1 కరెక్ట్ ఆన్సర్. సో స్టాండర్డ్ డిడక్షన్ అయితే ఉంటుంది. సో A1 కరెక్ట్ ఆన్సర్, కీలో మిస్టేక్ ఉంది ఇక్కడ. సో A1 అయితే కరెక్ట్ ఆన్సర్, దాన్ని మనం స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. A1 వచ్చేసి 16 అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చింది మనకు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి మనకు 41 నుంచి 50 క్వశ్చన్స్ వరకు అయితే మీకు ఇందులో డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది 1961 సంబంధించి. గృహ ఆస్తి ద్వారా ఆదాయం ఏ సెక్షన్ ప్రకారం పన్నుకు లోబడి ఉంటుంది అంటే సెక్షన్ 22 అనేది అయితే ఉంటుంది. అండ్ సెక్షన్ 24 వచ్చేసి డిడక్షన్స్ కింద అయితే రాసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 22 వచ్చేసి ఏమో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 24 ఏమో డిడక్షన్స్లో అయితే ఉంటుంది. మేబీ డిడక్షన్స్ గురించి కూడా మీకు అడుగుతారో మీరు గుర్తుంచుకోండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ది ట్యాక్సింగ్ ఇన్కమ్ అండర్ ది ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరిగింది. గృహ ఆస్తి ద్వారా శీర్షిక ఆదాయం నుంచి పన్నును విధించడానికి ఈ కింది వాటిలో ఏది తప్పనిసరి అయితే ఇవ్వడం జరిగింది. ది ప్రాపర్టీ మస్ట్ బి లెట్ అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. ది ఎస్ఎస్సి మస్ట్ బి ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని ఇవ్వడం జరిగింది. ది ప్రాపర్టీ మస్ట్ బి యూజ్డ్ ఫర్ బిజినెస్ అని ఇవ్వడం జరిగింది. సో ది ప్రాపర్టీ మస్ట్ బి సిచ్యుయేటెడ్ ఇన్ ఇండియా ఇవ్వడం జరిగింది. దీనికి యాక్చువల్గా ఏంటంటే B1 అయితే కరెక్ట్ ఆన్సర్. మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే తను ఓనర్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో ఓనర్ అయి ఉన్నట్టయితే క్యాలిక్యులేట్ చేస్తాము. ఓనర్ అయి ఉండాలి, తర్వాత రెంట్కి ఇవ్వాలి, అదర్ పర్పస్కి ఇవ్వాలి. ఏ పర్పస్కి ఇచ్చినా పర్లేదు, తను ఓనర్ అయి ఉండాలి. ఓనర్ అయితే మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ది యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ జనరలీ అనేది ఇవ్వడం జరిగింది. స్వీయ నిర్వహణ గృహం ఏదైతే ఉంటుందో దాని యొక్క వార్షిక విలువ సాధారణంగా ఎంత ఉంటుంది, దాన్ని ఏమంటారు అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నిల్ అయితే ఉంటుంది, దానికి ఎటువంటి క్యాలిక్యులేషన్ అయితే ఉండదు, ఫెయిర్ వాల్యూ ఉండదు. ఇఫ్ మీరు సొంతానికి వినియోగించినట్టయితే మున్సిపల్ వాల్యూ అనేది ఉండదు, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అనేది ఉండదు. ఇఫ్ 2 బిల్డింగ్స్ ఉన్నాయనుకుందాం, మీకు బిల్డింగ్ 1 బిల్డింగ్ 2 అనేది, ఇది మీరు సొంతానికి వాడుకుంటున్నారు, ఇది రెంట్కి ఇస్తున్నారు అనుకుంటే దీనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్ని అడ్జస్ట్ చేసి దీని ద్వారా వచ్చిన ఇన్కమ్లోకి వెళ్ళి మైనస్ చేసి రిమైనింగ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది పే చేయొచ్చు. లేదా మీకు 2 బిల్డింగ్స్ ఉన్నాయి, 2 బిల్డింగ్స్ మీరు రెంట్ ఇస్తున్నారంటే ఒక బిల్డింగ్ కంప్లీట్గా లాస్ వచ్చింది అనుకుంటే ఇంకొక బిల్డింగ్లో వచ్చిన ప్రాఫిట్ ద్వారా దీన్ని అడ్జస్ట్ చేస్తూ రిమైనింగ్ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనం పే చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే సో ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు, ఎటువంటి ఇన్కమ్ లేదు కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయం, వార్షిక విలువ అనేది కన్సిడర్ చేయం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటున్నారు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏంటి అంటే సో ఒక సంవత్సర కాలంలో మనకు సంబంధించిన అసెట్స్ని హౌస్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది ఏదైతే ఉందో B1 అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. B1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆల్రెడీ మనకు 2025 పేపర్లో రావడం జరిగింది. ఈ యొక్క GAV ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే GAVకి సంబంధించి మీరు గుర్తుంచుకోవాలి స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. GAV క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనకు ఫస్ట్ వచ్చేసి మున్సిపల్ రెంటల్ వాల్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ రెంటల్ వాల్యూని దేంతో కంపేర్ చేస్తామంటే ఫెయిర్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేస్తాము. విచ్ వన్ ఈజ్ హయ్యర్ అనేది ఏదైతే హయ్యర్ ఉంటుందో అది తీసుకుంటాము. ఈ వచ్చిన దాన్ని హయ్యర్ దాన్ని ఏమంటామంటే ER అంటాం, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. తర్వాత వచ్చిన ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సో మనం స్టాండర్డ్ రెంటల్ వాల్యూతో అయితే కంపేర్ చేస్తాము. ఈ రెండిట్లలో ఏదైతే లోయర్ ఉంటుందో అది మళ్ళీ మనకి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది. వచ్చిన ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ మనము ఇక్కడ ARVతో అయితే కంపేర్ చేస్తాం, యాక్చువల్ రెంటల్ వాల్యూతో. విచ్ వన్ ఈజ్ హయ్యర్ ఏదైతే ఉంటుందో అది మనకి ER. దాన్ని ఇక్కడ ఏమంటామంటే మనము
గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటాం. దానిపైన మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెట్ యాన్యువల్ వాల్యూ అయితే ఉంటుంది. నెట్ యాన్యువల్ వాల్యూ అనేది ఏమైనా లాసెస్ ఉన్నట్లయితే మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మైనస్ అయితే చేయడం జరుగుతుంది. మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే నెట్ యాన్యువల్ వాల్యూ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కున్న తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మైనస్ చేస్తాం. B1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకు డిడక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డిడక్షన్ ఫర్ రిపేర్స్ అండర్ సెక్షన్ 24 అయితే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో చెప్పడం జరిగింది 22 ప్రకారం ఏమో సో ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలనేది 22 సెక్షన్ అయితే చెప్తుంది. సో ఇక్కడ 24 వచ్చేసి ఏమో అదే దాంట్లో మనకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో డిడక్షన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. డిడక్షన్ సంబంధించి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒకలాగా అయితే ఉంటుంది. డిడక్షన్స్ వచ్చేసి ఏంటంటే 30% అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. 30% అనేది కాన్స్టెంట్ ఫర్ ఆల్ సెక్టర్స్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో వచ్చేసి మనం డిడక్షన్స్ అనేది చేస్తాం. డిడక్షన్స్ దేనికోసం చేస్తామంటే నార్మల్గా రిపేర్స్ ఉన్న డిప్రిసియేషన్ సంబంధించి ఉన్న ఆ పర్పస్లో మనకి ఇక్కడ ఏంటంటే 30% అనేది మనము దాన్ని రీఅడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 30% అనేది. సో 47 వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఫర్ ది హౌస్ ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరిగింది. ఈజ్ డిడక్టబుల్ అండర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు 24కి సంబంధించి హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ ఎనీ డిడక్షన్స్ వచ్చేసి మనకు 24 అయితే ఉంటుంది. మీరు అది గుర్తుంచుకోవాలి. దీనికి పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ గెయిన్స్ అయినట్లయితేనేమో 80లో ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ సంబంధించినటువంటి డిడక్షన్స్ అయినా 16 వచ్చేసి ఏంటంటే శాలరీకి సంబంధించి, 24 వచ్చేసి ఏంటంటే హౌస్ ప్రాపర్టీకి సంబంధించి. జస్ట్ మీరు ఆ కీవర్డ్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. తర్వాత మనకు మున్సిపల్ ట్యాక్సెస్ ఆర్ డిడక్టబుల్ ఓన్లీ వెన్ దే ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పన్నులు ఎప్పుడు తగ్గించడానికి అర్హత ఉంటుంది అంటే లీవ్డ్ బై మున్సిపాలిటీ, పేడ్ బై ది ఓనర్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్, పేడ్ బై ది టెనెంట్ అవుట్ స్టాండింగ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది మాత్రమే పాసిబుల్. ఓనర్ పే చేసినప్పుడు మాత్రమే డిడక్ట్ చేస్తాం, అదర్వైజ్ డిడక్ట్ చేయం. సో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళే క్లెయిమ్ చేస్తారు ఎప్పుడైనా దాన్ని. సో సమ్ టైమ్స్ టెనెంట్ అనేది రెంట్కునే వాళ్ళు పే చేస్తారు. రెంట్కునే వాళ్ళు పే చేస్తే మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ 49. విచ్ డిడక్షన్స్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ ది సెక్షన్ 24 అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ డిడక్షన్స్ ఉండవు అంటున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 24 సెక్షన్ అనేది ఏంటంటే హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ రెంటల్ వాల్యూకి సంబంధించిన దాంట్లో ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. ఇప్పుడే మనం చూసాము 30% అనేది నెట్ యాన్యువల్ వాల్యూ పైన అయితే చేయడం జరుగుతుంది. నెట్ యాన్యువల్ వాల్యూ ఎలా వస్తుంది? గ్రాస్ యాన్యువల్ వాల్యూ మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ అనేది తీసేస్తే మనకు నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. నెట్ యాన్యువల్ వాల్యూ మీద మనం 30% అనేది డిడక్షన్ చేస్తాము. అదే మనకి ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్స్ కింద వస్తుంది. ఇంట్రెస్ట్ బారోడ్ క్యాపిటల్ అని ఉంది. డిప్రిసియేషన్ ఆన్ హౌస్ ప్రాపర్టీ ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిప్రిసియేషన్ ఆన్ హౌస్ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో దాని మీద తగ్గింపు ఉండదు అనమాట. సో డిప్రిసియేషన్ హౌస్ ప్రాపర్టీకి అయితే ఇది అప్లికేబుల్ అవ్వదు, రిమైనింగ్ వాటికి అయితే ఉంటుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకు 15th క్వశ్చన్. 50th క్వశ్చన్ అంటే ఇక్కడ మనకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యూజ్డ్ బై ది ఓనర్ ఫర్ హీజ్ ఓన్ బిజినెస్ పర్పస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓనర్ అనేవాడు తన నివాసానికి తప్ప ఇంకా దేనికి యూజ్ చేసినా కూడా ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్షన్స్ అయితే ఉండవు. సో దీనికి సంబంధించి ఏమంటున్నారు? యజమాని సొంత వ్యాపారం కోసం ఉపయోగించిన గృహం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎలా పరిగణించబడుతుంది అంటే ట్యాక్సిబుల్ అండర్ ది హౌస్ ప్రాపర్టీ. సో ట్యాక్సిబుల్ అండర్ ది హౌస్ ప్రాపర్టీ అని ఇచ్చారు. ఇది నాట్ రిలేటెడ్ టు దిస్. తర్వాత ఎగ్జెంప్టెడ్ అండర్ ది హౌస్ ప్రాపర్టీ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని హౌస్ ప్రాపర్టీ నుంచి పన్ను విధించబడదు అంటున్నాము. సో ఎందుకు విధించబడదు అంటే బిజినెస్ పర్పస్ యూజ్ చేశాడు కాబట్టి బిజినెస్ నుంచి ట్యాక్స్ పే చేస్తాడు, ట్యాక్స్ పే చేస్తాడు కాబట్టి ఇది హౌస్ ప్రాపర్టీ నుంచి అయితే ప్రొవిజన్స్ కింద ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. క్యాపిటల్ గెయిన్స్ కాదు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కాదు. సో ఇవి ఎలాగో రిలేటెడ్ కాదు. క్యాపిటల్ గెయిన్స్ సంబంధించింది కాదు అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ సంబంధించింది కాదు. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ as ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనుకోవచ్చు. మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కింద అయితే ట్రీట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ 6th టాపిక్ వచ్చేసి మనకు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సంబంధించి మనకు డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్స్లో వచ్చేసి సో ఇక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది వన్ ఆఫ్ ది సోర్స్. సో దీని నుంచి ఏ టాపిక్స్ అడుగుతారు, దీనికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ సెక్షన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డీల్స్ విత్ ది చార్జబిలిటీ సో ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వ్యాపారం లేదా వృత్తి ద్వారా లాభాలపైన పన్ను విధించు ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్కి సంబంధించి వివరిస్తుంది అని చెప్పారు. మనం ఆల్రెడీ 22 అనేది చూసాము. 22 ఈజ్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. దాని తర్వాత ఇది మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనకి ఇది ఏంటి అంటే 28 సెక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు అకార్డింగ్ టు సీక్వెన్స్ నేర్చుకున్నారనుకో ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 16, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 22 to 24, దెన్ అగైన్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కాబట్టి అది మనకు 28కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 28 వచ్చేసి B1 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ది హెడ్ ఆఫ్ ప్రాఫిట్స్
అండ్ గెయిన్స్ సంబంధించి బిజినెస్ రిలేటెడ్ ఇచ్చారు. కింద ఇచ్చిన వాటిలలో వచ్చేసి ఏది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్కమ్ ఫ్రమ్ రెంట్ ఫ్రమ్ హౌస్ అనేది కాదు, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయర్ అనేది కాదు, ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ అనేది బిజినెస్ సంబంధించిన కింద ట్రీట్ చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ప్రొఫెషన్ సంబంధించి కూడా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ప్రొఫెషన్స్ అంటే ఇఫ్ యూ ఆర్ ఏ డాక్టర్, లాయర్, యాక్టర్ అయినట్లయితే అది ప్రొఫెషన్ లాగా ట్రీట్ చేస్తారు. రెమ్యునరేషన్ ఫ్రమ్ ది యాక్టింగ్ కానీ రెమ్యునరేషన్ టు ది డాక్టర్ అని ఇచ్చినట్టయితే దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే బిజినెస్ ఇన్కమ్ లాగానే ట్రీట్ చేస్తాం. అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ ఈజ్ జనరల్లీ అలౌడ్ యాజ్ ఏ డిడక్షన్ వైల్ కంప్యూటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఎక్స్పెండిచర్స్ని ఇక్కడ జనరల్గా డిడక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది. పర్సనల్ ఎక్స్పెండిచర్స్ని డివైడ్ చేస్తామా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ని డివైడ్ చేస్తామా, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ రిలేటెడ్ టు బిజినెస్ని డివైడ్ చేస్తామా, ట్యాక్స్ పెయిడ్ని డివైడ్ చేస్తామా అంటే ఇక్కడ C1 వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ హోల్ బిజినెస్ అనేది ఇచ్చారు. అది మనకు కరెక్ట్ ఆన్సర్. C1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు బిజినెస్కి సంబంధించిన ఖర్చులను మాత్రమే డిలీట్ చేస్తాం, పర్సనల్ ఎక్స్పెండిచర్స్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ రన్ చేస్తున్నాము, బిజినెస్ నుంచి మీరు ఒక 1000 రూపాయలు క్యాష్ తీసుకున్నారనుకోండి, క్యాష్ బిజినెస్ లాగా ట్రేడ్ చేయము. సో మళ్ళీ మీరు క్యాష్ అనేది బిజినెస్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ ఏం చేస్తామంటే డిడక్టబుల్ ఎక్స్పెండిచర్స్ లాగా అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత 54 వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అడ్మిసిబుల్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ అనేది జరిగింది. ఇచ్చిన ఎక్స్పెన్సెస్లో ఏది బిజినెస్కి సంబంధించినది కాదు అంటున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెంట్ ఆఫ్ బిజినెస్ అనేది రిలేటెడ్, ఎంప్లాయీస్ శాలరీస్ కూడా రిలేటెడ్ ఉంటుంది. తర్వాత పర్సనల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆఫీస్ చారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది రాంగ్ ఆన్సర్. పర్సనల్ ఎక్స్పెండిచర్స్ అనేవి కావు. సో రెంట్ టు బిజినెస్ అనేది కావచ్చు, అండ్ శాలరీస్ అనేది ఎంప్లాయీస్కి ఇవ్వడం అనేది కూడా బిజినెస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ చార్జెస్ కూడా బిజినెస్ అవుతుంది. C1 అనేది కాదు, C1 వచ్చేసి రాంగ్ ఆన్సర్ అక్కడ. సో డిప్రిసియేషన్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ అలౌడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆదాయ పన్ను చట్టం ప్రకారం సో ఇన్కమ్ ట్యాక్స్లో డిప్రిసియేషన్ అనేది ఎలా అనుమతించబడుతుంది అంటే ల్యాండ్ పైన, స్టాక్ ఇన్ ట్రేడ్ పైన, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ పైన, క్యాష్ ఇన్ హ్యాండ్ పైన. అంటే ఇక్కడ ల్యాండ్ పైన మాత్రమే మనం డిప్రిసియేషన్ చేయం. యాక్చువల్గా ల్యాండ్ పైన ఏముంటుందంటే అప్రిసియేషన్ ఉంటుంది. ల్యాండ్ వాల్యూ వెన్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. దీనికి డిప్రిసియేషన్ అనేది ఉండదు. స్టాక్ డిప్రిసియేషన్ అనేది ఉండదు. తర్వాత క్యాష్కి డిప్రిసియేషన్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ టాంజిబుల్, ఇంటాంజిబుల్స్ ఇచ్చారు. టాంజిబుల్ అంటే లైక్ మిషనరీ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే సో టాంజిబుల్స్ అంటాం. వీటిపైన డిప్రిసియేషన్ అప్లికేబుల్ చేస్తారు కాబట్టి అది మనకు C1 కరెక్ట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే 2 టాపిక్స్ ఉంటాయి. మీకు వీటి గురించి తెలవాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రిపీట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఆర్ ఫర్ రిపీటెడ్ అనుకుందాం. క్యాపిటల్ అంటేనే ఓన్లీ వన్స్. క్యాపిటల్ అని ఎప్పుడు అంటాం? ఒకటేసారి తెస్తాము, ఒకటేసారి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ పర్చేజ్ చేసాము, దీన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసాము, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఇక్కడ ఏం అడిగారు మనకు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అడిగారు. సో పర్చేస్ ఆఫ్ మిషనరీ అనేది క్యాపిటల్ అనమాట, ఒకటేసారి కొంటాం. వేజెస్ అనేది ఎవ్రీ డే పే చేస్తాం, ఎవ్రీ మంత్ పే చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఎవ్రీ డే పే చేస్తాం, ఎవ్రీ మంత్ పే చేస్తాం. అడ్వర్టైజ్మెంట్ కూడా మళ్ళీ మళ్ళీ పే చేస్తాం. సో ఇక్కడ క్యాపిటల్ అడిగాడు కాబట్టి ఒకటే ఇచ్చాడు, అది కరెక్ట్ ఆన్సర్ మనకు. సో ఏంటి అంటే పర్చేస్ ఆఫ్ మిషనరీ అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ 57th వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో రిపీట్ అవుతుంది మళ్ళీ. సో మళ్ళీ రిపీట్ అవుతుందంటే పర్చేస్ బిల్డింగ్స్ ఒకటేసారి కొంటాము, పర్చేస్ ల్యాండ్ ఒకటేసారి కొంటాం, మళ్ళీ కొనం. దెన్ అనదర్ వన్ వచ్చేసి రిపేర్స్ టు మిషనరీ అనేది ఉంది. రిపేర్ టు మిషనరీ అనేది మళ్ళీ చేపిస్తాం, రిపేర్స్ అనేది మళ్ళీ చేయిస్తాం. పర్చేస్ పేటెంట్ అనేది ఒకటేసారి అవుతుంది. సో ఇవి రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ C1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ రిసిప్ట్ ఇచ్చారు. క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటంటే మనం ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకోవడాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటాము. సో మరి అది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామంటే రెవెన్యూ రిసిప్ట్ అనేది ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్ అంటేనేమో మళ్ళీ రిపీట్గా వస్తుంది. క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఒకేసారి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేల్స్ రెవెన్యూ అనేది, సేల్స్ అనేది ఎవ్రీ డే చేస్తాం, అలా సేల్స్ ద్వారా ఇన్కమ్ అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఓన్లీ వన్స్ ఉండాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కూడా మళ్ళీ వస్తుంది. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది, షేర్స్ ద్వారా వచ్చింది ఏదైతే ఉంటుందో క్యాపిటల్ అనేది ఒకసారి వస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. కమిషన్ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్ అనేది ఏంటి అంటే అది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్
ఈజ్ రెవెన్యూ రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ రిసిప్ట్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రెవెన్యూ రిసిప్ట్ మళ్ళీ రావాలి. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఒకేసారి చేస్తాము, లోన్ రిసీవ్డ్ అనేది ఒకేసారి వస్తుంది, సేల్స్ రెవెన్యూ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది, సేల్స్ రెవెన్యూ అనేది మళ్ళీ వస్తుంది. అది మీకు C1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. డిప్రిసియేషన్ ఈజ్ అలౌడ్ మెయిన్లీ అనేది ఇవ్వడం జరిగింది. డిప్రిసియేషన్ దేనిపైన అలౌ చేస్తారు అంటే అకౌంట్ వేర్ అండ్ టియర్ ది బిజినెస్ అసెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, అకౌంట్స్ ఫర్ ది, సో ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటిని మళ్ళీ ఉపయోగించడం వల్ల తరుగుదల అనేది ఉంటే వాటికి ఉంటుంది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు టోటల్గా మనకు 6 టాపిక్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 4 టాపిక్స్ అయితే ఉన్నాయి మనకు. 7th 1, 8th 1, 9th 1, 10th 1 అయితే ఉంది. 61 నుంచి 71 వరకు వచ్చేసి మనకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు మళ్ళీ రిమైనింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ GSTకి సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కన్క్లూజన్ అయితే ఉంటుంది. వాటి గురించి మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు 61 అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 61కి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. 61 వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడు వస్తాయి అనేది, శాలరీ రిసీవ్డ్ అప్పుడు వస్తాయి అంటే కాదు. సో క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరిగింది, ఇది కరెక్ట్ ఆన్సర్. డివిడెండ్ రిసీవ్డ్ కాదు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కాదు. డివిడెండ్ అనేది ఏంటంటే రికరింగ్ డిపాజిట్, రికరింగ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా రికరింగే, ఇది కూడా రికరింగే, మళ్ళీ రావడం జరుగుతుంది, రికరింగ్ రెవెన్యూ. ఇది వచ్చేసి క్యాపిటల్ రెవెన్యూ. క్యాపిటల్ రెవెన్యూలో కూడా 2 టైప్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ అనేది ఉంటుంది, లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది. సో షార్ట్ టర్మ్ వచ్చేసి ఏంటంటే లెస్ దెన్ 1 year అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ అంటేనేమో గ్రేటర్ దెన్ 1 year అయితే ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి, ప్రాబ్లమ్స్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ సెక్షన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డీల్స్ విత్ ది క్యాపిటల్ గెయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ గెయిన్స్ ఏ సెక్షన్ డీల్ చేస్తుంది అని ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాము. ఫస్ట్ శాలరీ రిలేటెడ్ 16 రావడం జరిగింది, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 22 రావడం జరిగింది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్, సో నెక్స్ట్ వన్ ఏంటి మనకు, ఇన్కమ్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ తర్వాత మనకి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అండ్ బిజినెస్ సంబంధించి తీసుకున్నాము, అది 28. దెన్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము, సో దేని గురించి మాట్లాడుతున్నాం, క్యాపిటల్ గెయిన్స్. దాని తర్వాత నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ 45 వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 45 వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ డీల్ చేస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన యాక్ట్ ఏంటి అంటే 45 అకార్డింగ్ టు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. తర్వాత సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిలలో క్యాపిటల్ అసెట్ ఏంటి అంటున్నారు. ఫస్ట్ మీకు రెవెన్యూ అసెట్ తీసుకుందాము, క్యాపిటల్ అసెట్ అనేది తీసుకుందాము. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి, లైక్ మిషనరీ కావచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, వాటిని క్యాపిటల్ అసెట్స్ అంటాం మనము. ఇక్కడ స్టాక్ ఇచ్చారు, రెవెన్యూ అసెట్ అవుతుంది. స్టాక్ అనేది మెటీరియల్ లాంటిది, పర్సనల్ ఎఫెక్ట్స్ అనేది కాదు, ఇది కూడా కాదు. ల్యాండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది మనకు వచ్చేసి ఏంటంటే C1 వచ్చేసి ఏంటంటే ఇక్కడ లాంగ్ టర్మ్ అసెట్ అయితే అవుతుంది, క్యాపిటల్ అసెట్ అయితే అవుతుంది. C1 కరెక్ట్ ఆన్సర్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ ఫ్రమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు రావడం జరుగుతుంది అంటే, సో ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది స్వల్పకాలిక ఆస్తులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఆన్సర్. స్టాక్ కాదు అండ్ ఇన్కమ్ కాదు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే జీతం వల్ల అయితే కాదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ఏదైతే ఉందో అది. తర్వాత మనకు లాంగ్ టర్మ్ అరైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వల్ల అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ A1 అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ 66 క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 66 క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ది సేల్స్ కన్సిడరేషన్ వైల్ ది కంప్యూటింగ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఇవ్వడం జరిగింది. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, శాలరీ, అడ్వర్టైజ్మెంట్, రెంట్. సో ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒకటే ఇచ్చారు, మిగతా అన్ని దానికి సంబంధం లేవు. ఇవన్నీ వచ్చేసి ఏంది రికరింగ్ ఎక్స్పెండిచర్స్ లాగా అయితే ఉంటుంది. కానీ ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్. సో మీరు కొంచెం ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినా కూడా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఫస్ట్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, క్యాపిటల్ గెయిన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ గెయిన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆప్షన్ A, ఆప్షన్ B, ఆప్షన్ C, ఆప్షన్ D అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ A అనేది కరెక్ట్ ఆన్సర్. సేల్స్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏదైతే ఉంటుందో క్యాపిటల్ గెయిన్ అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నార్మల్ క్యాపిటల్ గెయిన్ ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సేల్ ఆఫ్ అసెట్స్ సంబంధించి, ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్ సంబంధించి, గిఫ్ట్కి సంబంధించి, రీఇన్క్లెన్స్మెంట్ రైట్స్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది రైటే, లాస్ట్ వన్ కూడా రైటే. సో థర్డ్ వన్ ఏదైతే ఉందో అది రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్యాపిటల్ గెయిన్స్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు గిఫ్ట్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద అయితే రావడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, క్యాపిటల్ గెయిన్స్ ఆర్ ట్యాక్సిబుల్ అండర్ విచ్ హెడ్ ఆఫ్ ది సెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాపిటల్ గెయిన్స్ దేంట్లో ట్రీట్ చేస్తారంటే క్యాపిటల్ గెయిన్స్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది, దీంట్లో ఏం లేదు. సో శాలరీ అనేది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్కమ్ అనేది బిజినెస్లో, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్లో ఉంటుంది. అదర్ సోర్సెస్ అనేవి సో లైక్ డివిడెండ్ కానీ రెంట్ రిసీవ్డ్ కానీ అయితే రావడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, దట్ ఈస్ లాస్ట్ వన్ ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్లో మనకు క్యాపిటల్ గెయిన్స్లో ఉన్న లాస్ట్ టాపిక్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ది క్యాపిటల్ గెయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్లో
వాటిలో ఏది కరెక్ట్ అంటున్నారు. క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ ఓన్లీ వెన్ ది అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్ అనేది కూడా జరిగింది. ఆస్తి బదులు జరిగినప్పుడు జరుగుతుంది. ఎవ్రీ రిసిప్ట్ ఈజ్ క్యాపిటల్ గెయిన్ అంటున్నారు. ఎవ్రీ రిసిప్ట్ అనేది క్యాపిటల్ గెయిన్ కాదు. రిసిప్ట్ ఉంటుంది, రెవెన్యూ రిసిప్ట్ ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్ ఉంటుంది. క్యాపిటల్ రిసిప్ట్ని మాత్రమే మనము క్యాపిటల్ గెయిన్ అంటాము. తర్వాత శాలరీ ట్యాక్సిబుల్ అండర్ ది క్యాపిటల్ గెయిన్స్. నో శాలరీ ఈజ్ ట్యాక్సిబుల్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్ అనేది. క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఆల్ కేసెస్. నాట్ ఇది ఆల్ కేసెస్లో ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ అయితే ఉండదు. సో లాంగ్ టర్మ్ దానిపైన మనం 12.5% అనేది చేస్తాము. షార్ట్ టర్మ్ మీద 10% to 15% అనేది చేయడం జరుగుతుంది. మీరు అది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు 8th టాపిక్. ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించి. ఇప్పుడు కంప్లీట్గా మనము 4 హెడ్స్కి సంబంధించిన టాపిక్ నేర్చుకున్నాము. ఇది 5th హెడ్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేది మనకు టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్లో సో మనకు టోటల్ 5 హెడ్స్లో ఇది లాస్ట్ వన్ అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చారంటే మనకు సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ సెక్షన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డీల్స్ విత్ ది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని ఇవ్వడం జరిగింది. సో సింపుల్ ట్రిక్, మనకు ఆల్రెడీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కంప్లీట్ అయిపోయింది. అది 6th సంబంధించి చెప్పుకున్నాము. తర్వాత 22 అనేది మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 28 వచ్చేసి మనకు సో 28 వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఉంది. 45 వచ్చేసి మనకు ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. దాని తర్వాత నెంబర్ ఏముంది దీంట్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 56 డీల్స్ విత్ ఏంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఏంటంటే 56 అయితే డీల్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి సో ఇన్కమ్ విచ్ కెనాట్ బి ట్యాక్స్డ్ అండర్ ఎనీ అదర్ హెడ్స్ అండర్ ది హెడ్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతర ఏ ఆదాయ శీర్షికలో విధించలేని ఆదాయ పన్ను ఏది విధిస్తుందంటే సో మిగతా మనకు 4 హెడ్స్ ఉన్నాయి. 4 హెడ్స్లో లేనివన్నీ ఏ ఇన్కమ్స్ అయినా వచ్చేసి ఇందులో ఉంటాయంటే 5th హెడ్లో ఉంటుంది. అదే క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా అడిగింది వాడు. సో మనకు ఎక్స్ప్లెనేషన్లో కొంత మిస్ అయి ఉంటుంది. సో 72 క్వశ్చన్ ఏదైతే ఉందో సో ఇతర ఏ హెడ్స్లో కూడా క్యాలిక్యులేట్ చేయని ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని దేని కింద కన్సిడర్ చేస్తారంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్రీట్ చేస్తారు. సో మనకు అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 73 వచ్చేసి ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ జనరల్లీ ట్యాక్సిబుల్. సో మనం మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ కమిషన్ రిసీవ్డ్ కానీ డివిడెండ్ రిసీవ్డ్ కానీ లైక్ సమ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ ఏంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. గిఫ్ట్స్ ఫ్రమ్ ది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మనకు దీంట్లోనే రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ పెన్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అది సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద అయితే ట్రీట్ చేస్తాము. తర్వాత డివిడెండ్ ఆన్ ఇన్కమ్ వేర్ ట్యాక్సిబుల్ ఈజ్ అసోసియేటెడ్ అంటే అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్రీట్ చేస్తాము. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ కూడా మనకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. గిఫ్ట్ రిసీవ్డ్ వితౌట్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కిందనే రావడం జరుగుతుంది. ఇలా మనకు అదర్ ఇన్కమ్స్ ఏమున్నా కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అయితే రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జనరల్లీ అసెస్డ్ అండర్ ది ఇన్కమ్ ఫ్రమ్ ది అదర్ సోర్సెస్ ఇవ్వడం జరిగింది. మనకు 78 వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది సాధారణంగా ఇతర ఆధారాలకు సంబంధించి అంచనా వేయబడుతుంది అనేది. సో ప్రొఫెషనల్ ఫీ అనేది కాదు, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఇచ్చారు, హౌస్ రెంట్ కాదు, శాలరీ కాదు. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో అది మనకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్రీట్ చేస్తారు. 79 వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ ది ఇన్కమ్ సైడ్. ఇచ్చిన వాటిలో ఏది దీనికి సంబంధించింది కాదు అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ దీనికి సంబంధించింది, లాటరీ దీనికి సంబంధించింది. తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే లాటరీ గెల్ఫ్ సంబంధించి కూడా దీనికి వచ్చింది ఇది. సో ఇక్కడ శాలరీ అనేది అయితే దీనికి సంబంధించింది కాదు. D1 వచ్చేసి దీనికి సంబంధించింది కాదు, రిమైనింగ్ అన్ని దీనికి సంబంధించినవి. అండ్ 81 మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ద రెసిడెన్షియల్ హెడ్ ఆఫ్ ది ఇన్కమ్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆదాయ పన్ను చట్టం మిగులు రెసిడియల్ సంబంధించి ఏంటి అంటే అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, ఇంకేం లేదు. ఇవి కంప్లీట్గా మనకు సంబంధించి ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ నుంచి వచ్చిన టాపిక్స్ అయితే. సో ప్రజెంట్ వచ్చేసి టోటల్గా మనకు సంబంధించిన ఆల్ 5 హెడ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ టాపిక్స్తో పాటు నెక్స్ట్ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు GST అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆర్ GSTకి సంబంధించిన కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 81 క్వశ్చన్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు GST అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు GST ఇంట్రడ్యూస్ చేసింది ఏ అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారని ఇవ్వడం జరిగింది. దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 101 ఇచ్చారు, 100 ఇచ్చారు, 97 ఇచ్చారు, 103 అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ 2016లో అయితే దీన్ని చేయడం జరిగింది. క్లియర్. మీకు ఇక్కడ ఏంటంటే 2017లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2017లో ఇంట్రడ్యూస్ చేశారంటే దానికంటే ముందు 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ దానికి జరిగింది అనేది గుర్తుంచుకోవాలి. 2019 అని ఉన్నా, 2018 అని ఉన్నా, 2020 అనే ఆప్షన్స్లో ఇచ్చారనుకుంటే అవి రాంగ్. 2017లోనే మనకు అయిపోయింది కాబట్టి సో 17 కంటే ముందు జరిగిందని మీరు గుర్తుంచుకోవాలి. అది ఈజియెస్ట్ వే అనమాట. తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో GST ఈజ్ నౌన్ హ్యాజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ రెవెన్యూ అక్రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. GST గమన సాధన ఆధారిత
అని పిలవడానికి కారణం ఏంటి అంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ అని ఉంది, కన్జ్యూమింగ్ స్టేట్ అనేది ఉంది, ఎక్స్పోర్టింగ్ స్టేట్ అనేది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే జిఎస్టీ అనేది ఎవరైతే వినియోగిస్తారో ఎండ్ యూజర్ అనేది, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎవరు పే చేస్తారంటే ఎవరైతే ఎండ్ యూజర్ తీసుకుంటాడో అతను పే చేస్తారు. ఇక్కడ కన్జ్యూమింగ్ స్టేట్ అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, దట్ ఈస్ 18-83 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్యాక్సిబుల్ ఈవెంట్ అండర్ ది జిఎస్టీ అనేది ఇవ్వడం జరిగింది. జిఎస్టీలో ఎక్కడ ట్యాక్స్ ఉంటుంది అంటే తయారీలో ఉంటుందా, సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీస్లో ఉంటుందా, అండ్ ప్రొడక్షన్లో ఉంటుందా అంటే జిఎస్టీలో కన్జ్యూమ్ టైంలో అయితే ఉంటుంది, ప్రోడక్ట్ అనేది కన్జ్యూమర్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఉంటుంది, దట్ ఈస్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అయితే ఉంటుంది. తర్వాత జిఎస్టీ అనేది కాంపోనెంట్ లేవ్డ్ ఆన్ ది ఇంటర్ స్టేట్ సప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టేట్ సప్లైకి సంబంధించిన జిఎస్టీలో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అండ్ తర్వాత ఇక్కడ ఐజిఎస్టీ అనేది ఇంట్రా స్టేట్ సంబంధించి ఉంటుంది. యూజీసీఎస్టీ అనేది యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కంప్లీట్గా వీటికి సంబంధించిన 4 ఆప్షన్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ సిచ్యువేషన్లో ట్యాక్స్ ఫైల్ చేస్తారనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. జిఎస్టీ కౌన్సిలింగ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఆర్టికల్స్లో ఉంది అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 297A అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు గూగుల్ చేయండి ఆన్సర్ కోసం అయితే. సో 86 వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్స్ వాజ్ నాట్ సబ్సూమ్డ్ ఇంటూ జిఎస్టీ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ క్రింది పన్నుల్లో ఏది విలీనం కాలేదు అనేది ఇవ్వడం జరిగింది. సర్వీస్ ట్యాక్స్ అవ్వలేదా, సెంట్రల్ ఎక్స్చేంజ్ అవ్వలేదా, వాల్యూ యాడ్ ట్యాక్స్ అవ్వలేదా, స్టాంప్ డ్యూటీ అవ్వలేదా అని అడిగారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెర్జ్ చేయడం జరిగింది. స్టాంప్ డ్యూటీ అనేది అయితే జిఎస్టీలోకి అయితే మెర్జ్ అవ్వలేదు. సో ఇది మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. తర్వాత జిఎస్టీ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ట్యాక్స్ ప్రిన్సిపల్స్ అంటే జిఎస్టీ అనేది ఏంటంటే వాల్యూడ్ యాడెడ్ ప్రిన్సిపల్స్ సంబంధించి అయితే రావడం జరుగుతుంది. వాల్యూడ్ యాడెడ్ సంబంధించిన ప్రిన్సిపల్లో అయితే ఉంటుంది. ఇది విలువ ఆధారితకు సంబంధించి అయితే పన్ను విధించడం జరుగుతుంది. సో విచ్ అథారిటీ రికమెండ్స్ జిఎస్టీ రేట్ పాలసీ అనేది ఇవ్వడం జరిగింది. ఏ అథారిటీ అనేది జిఎస్టీకి సంబంధించిన దాన్ని రికమెండ్ చేయడం జరిగిందంటే జిఎస్టీ కౌన్సిల్ దాన్ని యాక్సెప్ట్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ జిఎస్టీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 4 వచ్చేసి జిఎస్టీకి సంబంధించింది. టీడీఎస్ అనేది శాలరీకి సంబంధించింది. ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్ అనమాట అది. దాని ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జిఎస్టీ. తర్వాత జిఎస్టీ ఎయిమ్స్ టు ఎలిమినేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. జిఎస్టీ అనేది ఎక్కువ సార్లు ట్యాక్స్ పే చేసి ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. దట్ ఈస్ పన్ను అనేది తీసేయడం జరిగిందనమాట. సో ఇది మనకు క్లియర్గా అయితే కాస్ట్ కటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. గతంలో జిఎస్టీ కంటే ముందు ఎలా ఉండేదంటే ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ట్యాక్స్ అనేది ఉండేది. ట్యాక్స్ అనేది ఒక 2 రూపీస్ అనుకోండి, అప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ 12 రూపీస్ అవుతుంది. అండ్ మళ్ళీ మీడియేటర్స్ కొన్నప్పుడు ఒక 2 రూపీస్ యాడ్ చేస్తారు, మళ్ళీ 14 రూపీస్ అనేది అవుతుంది. ఇలా మనకు జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ 10 రూపీస్కి ప్రోడక్ట్ అనేది తయారు చేస్తే వీడు వచ్చేసి నెక్స్ట్ వాడికి మళ్ళీ అదే 10 రూపీస్కి ఇస్తాడు. అండ్ ఈ ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేటప్పుడు అప్పుడు 2 రూపీస్ ట్యాక్స్ అనేది యాడ్ చేసుకుంటే 12 రూపీస్తో అవుతుంది. దీంట్లో వచ్చేసి ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట జిఎస్టీలో. బట్ యాక్చువల్ మెథడ్లో ప్రీవియస్ మెథడ్లో వచ్చేసి ఏంటంటే ట్యాక్స్ బర్డెన్ ఎక్కువగా ఉండేది. తర్వాత మనకు ట్యాక్స్ నుంచి ఇన్పుట్ అండ్ క్రెడిట్కి సంబంధించి ఐటీసీకి సంబంధించిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి 91 నుంచి 100 క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే దానికి సంబంధించిన ఆన్సర్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు B1 అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించి. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ ఆఫ్ ది జిఎస్టీ ఈజ్ పెయిడ్ ఆన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీస్ అండ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ సర్వీస్ ఫర్ బిజినెస్ అనేది ఉంటుంది. సో అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఐటీసీ అనేది సో దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ వచ్చేసి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇంక్రీజ్ ది టాక్స్ బర్డెన్ అనేది ఉంది, తర్వాత ఎలిమినేట్ ది కాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంది, తర్వాత ఇంక్రీజింగ్ ఎఫెక్ట్స్ ఓన్లీ అనేది ఉంది, ఇంక్రీజ్ ది జిఎస్టీ రేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు B1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. జిఎస్టీ యొక్క మెయిన్ పర్పస్ కూడా అదే, కాస్కేడింగ్ తొలగించడం ఏదైతే ఉందో దానికి సంబంధించి. అండ్ 93కి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి క్లైమ్డ్ వెన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఎప్పుడు క్లైమ్ చేయవచ్చు అంటే జిఎస్టీ ఇన్వాయిస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఇట్ ఈస్ అవైలబుల్, పేమెంట్ ఈజ్ మేడ్ క్యాష్ ఓన్లీ అండ్ బిజినెస్ ఈజ్ జిఎస్టీ నో రిజిస్ట్రేషన్. A1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. దానికి సంబంధించిన రెలవెంట్ ప్రూఫ్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం క్లైమ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆబ్టైన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అది ఇవ్వడం జరిగింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాల్సి ఉంటుంది అంటే దీనికి సంబంధించిన మనకు ఆప్షన్స్ అయితే చూడొచ్చు మీరు క్లియర్గా. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే యాజ్ ఏ పర్సన్ లయబుల్ అండర్ ది జిఎస్టీ యాక్ట్ అనేది ఉంది. చట్టం ప్రకారం నమోదు చేయాల్సిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించి రైతు, విద్యార్థి అనేది ఇచ్చారు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ ఏ యూనిక్ నెంబర్. సో దాన్ని ఏమంటామంటే మనకు జిఎస్టీ ఐఎన్ అనేది అంటాము. ఇది మనకు పాన్ వచ్చేసి పర్మనెంట్ నెంబర్ అనమాట. పర్మనెంట్ అకౌంట్ నెంబర్కి సంబంధించి ప్రతి పర్సన్ అయితే తీసుకుంటారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పర్పస్. జిఎస్టీ పర్పస్ అయితే జిఎస్టీ క్లైమింగ్ చేసుకోవాలంటే జిఎస్టీ టిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 96 వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ జనరలీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరిగింది. గూడ్స్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్ అనేది ఇవ్వడం జరిగింది. సో బిజినెస్ పర్పస్ అయితే కాదు.
సో సర్వీస్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఇవ్వడం జరిగింది, పర్సనల్ కన్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, క్యాపిటల్ గూడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని అయితే వినియోగించారు, పర్సనల్ కన్జంప్షన్ కోసం తీసుకున్నప్పుడు అయితే ఉపయోగించారు, బిజినెస్ పర్పస్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాట్ అని ఇచ్చారు కాబట్టి ఇది, ఒకవేళ నాట్ అని ఇవ్వకపోతే ఈ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, దట్ ఈస్ 97 వచ్చేసి అండర్ జిఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ కెనాట్ బి యూటిలైజ్ అన్లెస్ అని ఇవ్వడం జరిగింది. జిఎస్టీ ప్రకారం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వినియోగించాలంటే తప్పనిసరి ఉండాలి అని అంటున్నారు. సో ఏముండాలి మనకు సంబంధించి అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ఉండాల్సి ఉంటుంది, వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ఉంటుంది. సో అది ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్పుట్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ బికమ్స్ కంపల్సరీ మెయిన్లీ ఫర్ ది పర్సన్ మేకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరికి మ్యాండేటరీ అంటే సో ఎవరైతే దీనికి సంబంధించి లోబడి వర్క్ చేస్తారో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ట్యాక్స్ సప్లై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉందో వాళ్ళకి మ్యాండేటరీ. 99 వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మనం తెలుసుకున్నాం దీనికి సంబంధించి ట్యాక్స్ బర్డెన్ తగ్గించడం అనేది ఏదైతే ఉంటుందో దాని యొక్క మెయిన్ పర్పస్ అనమాట. జిఎస్టీకి సంబంధించి ట్యాక్స్ బర్డెన్ తగ్గిస్తుంది. లాస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 101 వచ్చేసి మనకు విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ టు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లో క్రిందిలో ఏది సరైనది అంటున్నారు. జిఎస్టీ IN ఈజ్ యూజ్డ్ టు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. విజయవంతమైన నమోదు తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయబడుతుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆప్టిమల్ ఫర్ ఆల్ బిజినెస్ ఇవ్వడం జరిగింది. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫర్ 1 year అని ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి 3 రాంగ్ ఆన్సర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఇవి కంప్లీట్గా మనకు సంబంధించి సో యాజ్ ఫర్ న్యూ సిలబస్ ప్రకారం మీరు ప్రజెంట్ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానీ లేదా అదర్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీకి సంబంధించిన టాపిక్ నుంచి సో మనం ఖచ్చితంగా కవర్ చేయాల్సిన బేసిక్ టాపిక్స్తో పాటు అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్ది మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.